ప్రభువునందు మిక్కిలి ప్రియమైన దేవుని ప్రజలారా, మహిమ కలిగిన యేసు క్రీస్తు రెండవ రాకడకు సమీపమైన దినములలో కడవరి దినము యొక్క కడవరి గడియలో క్రీస్తు ఆగమన ప్రకాశము కొరకు ఎదురు చూస్తున్న మనం, ప్రభు రాకడే ఆదరణ వార్తగా ఒకరినొకరు బలపరుచుకునే మనం, పెళ్లి కుమార్తె సంఘముగా సిద్ధపడుతున్న మనం, రాకడకు సంబంధించిన పాఠాలతో, హెచ్చరికలతో, దిద్దుబాటుతో, శుద్ధీకరణతో, సిద్ధపాటుతో, అలంకరణతో బ్రతకాల్సినటువంటి ఘడియలివి. ప్రభు రాకడకు సమీపిస్తున్న ఈ కడవరి గడియలో ఇంకా పండుగలు, భౌతికమైన శరీర సంబంధమైన ఆశీర్వాదాలు, స్వస్థతలు, విడుదలలు, ఆర్థికాభివృద్ధి, ఇలాంటి భౌతిక విషయముల మీద మనస్సు పెట్టక ఆత్మలో నూతన పరచబడటం, ఆత్మాభిషేకమును పొందటం, ఆత్మానుసారులుగా మారిపోవడం, ఆత్మ పోలికగా మారిపోవడం, ఆత్మ చేత కొనిపోబడే అనుభవానికి ఎదగడం ఏకైక గురిగా బ్రతకాల్సిన కడవరి కాలం. చాలామంది ఇంకా ఈరోజు కూడా క్రీస్తు మొదటి రాకడనే పండుగగా చేసుకునే వాళ్ళు ఉన్నారు. క్రిస్మస్ పేరు మీద మొదటి శతాబ్దంలోని క్రైస్తవులే రెండవ రాకడకు ఎదురు చూస్తూ రేయింబవల ఆధ్యాసతో బతికితే, అలా చేయటం మొదలుపెట్టిన 2000 ఏండ్ల తర్వాత కూడా ఇంకా మొదటి రాకడ పండగ చేసుకున్నావు అంటే నీ ఏ రకం క్రైస్తవుడివి? పిల్లాడు పుట్టాడని తెలిస్తే ఏదో బొమ్మ, ఏదో డ్రెస్సు గిఫ్ట్గా పట్టుకెళ్తావు. అదే పిల్లాడు పెళ్ళిడికి వచ్చాక ఏం పట్టుకెళ్తావు? మళ్ళీ ఆ బొమ్మ పట్టుకెళ్ళి గిఫ్ట్గా ఇస్తే నీకు తలకాయలు ఏనోడులాగా నేను పైకి కిందకి చూడరా జనం. పెళ్లి కొడుకు ఇచ్చే గిఫ్ట్ ఏందిరా, నువ్వు తెచ్చింది ఏందిరా అనరా? యేసు ఇంకా బాలయేసా తొట్టిలో ఉన్నాడా? శిలువ మీద వేలాడుతున్నాడా? సమాధిలో కుళ్ళిపోయి ఉన్నాడా? ఆయన తిరిగి లేచి చూస్తుండగానే మహిమలోకి వెళ్ళి ఆత్మను పంపి రేపో మాపో పెళ్లి కుమారుడిగా రాబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. కనుక సంఘము క్రీస్తు రాకడ గురించే ఆలోచించాలి, క్రీస్తు రాకడనే ప్రకటించాలి, క్రీస్తు రాకడికే సిద్ధపడాలి. పాట, మాట, సందేశం అన్ని క్రీస్తు రాకడ చుట్టూ పరిభ్రమించాలి. ఇంకేది చేసినా అసందర్భ ప్రలాపన, అడ్డగోలు వ్యవహారం. ఎందుకంటే సమయోచితంగా పలకబడ్డ మాట చిత్రమైన వెండి పల్లెములో పెట్టబడిన బంగారు పన్ను వంటిదని మహాజ్ఞాని సామెతల్లో మాట్లాడతాడు. సమయోచితంగా మాట్లాడాలి, అది బంగారు లాంటి మాట. పెళ్ళిడికి వచ్చిన వాడితో చీచీ బుజ్జి అంటే చండాలంగా ఉంటుంది. సమయోచితమైన మాట కాదు. ఆయన పెళ్లి కుమారుడిగా రాబోతున్నాడే లాలి లాలి అంటావేమిటో, అతడు పెళ్లి కుమారుడిగా రాబోతున్నాడు. అందుచేత పెళ్లి కుమార్తెగా సిద్ధపడి ఆమేన్ ప్రభునేసు రమ్ము అని పిలవగలిగిన పాకములో ఉండాలి. కానీ అర్థం లేని పిల్లకాయ భక్తిని చేసుకుంటూ పండగల పేరు మీద మితిమీరిన ఖర్చు, అడ్డగోలు తిండి, విపరీతమైనటువంటి జలసాలు, సాధారణ జీవితంలో తీరని అడ్డగోలు తిండి, తిప్పలు, కోరికలన్నీ కొంపల మీద పడి అర్ధరాత్రులు తిని దాన్ని యేసు ప్రభు జననానికి ముడిపెట్టి మొత్తం పరువు తీసే పాపిష్టి చర్యలని మానేసి పెళ్లి కుమారుడి రాకడకు పెళ్లి కుమార్తెగా సిద్ధపడే తెలివి సంతరించుకోవాలని ప్రభు పేరిట మంది క్రైస్తవులకి మనవి చేస్తున్నాను. వింటున్నవారు, అర్థమైన వారు, ఏకీభవించేవారు ఉంటూ ఒక స్తోత్రం చెప్పండి. మీరు ఏకీభించే వాళ్ళైతే అడిగేదాకా ఎందుకు చెప్పలేదు మరి?
అంటారు ఏంట్రా నాయన, అదో రకం ఏకీవించడం అన్నమాట. సరే కానీ ఈ పూట క్రీస్తు రాకడకు సంబంధించిన ఒక పాఠం దేవుని పరిశుద్ధాత్మ మన ముందుకు తీసుకొస్తుండగా శ్రద్ధాభక్తులు కలిగి వినాలని భక్తులందరినీ కోరుతున్నాను. వింటున్నవారు ఆమేనండి? ఇప్పుడు కాదు, నేను ఎప్పుడైనా ఏకీభవిస్తున్నప్పుడు నేను అడక్క ముందే అవును కదా అనిపిస్తే, సరే అనిపిస్తే, కరెక్ట్ అనిపిస్తే, అలాగే అనిపిస్తే వెంటనే అడక్కపోయినా అప్రయత్నంగా మీరు ఏమనాలి? ఇక ఆ పని మీద ఉండండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక, దేవుడు మనల్ని దర్శించునుగాక, పరిశుద్ధాత్మ మనల్ని తాకునుగాక, ఆత్మ దేవుడు మనల్ని సిద్ధపరచునుగాక, మహిమ గల రాకడకైన మనల్ని ఆయత్తపరచునుగాక, పరిమళ క్రియలు సంపూర్ణము చేయునుగాక. దేవుని ఎదురు నిలబెట్టగలిగిన స్తోమతను సామర్థ్యమును మనలో దేవుని ఆత్మ కలిగించునుగాక. కొడితే మంచిగా కొట్టాల, సపిడి దెబ్బలు సికాకుంటాయి అటా పవర్ఫుల్గా. అవ్వమ్మను మోసం చేసిన గడ్డ సర్పం దారి తప్పితే చేతుల మధ్యలో పడితే తప్పడైపోవాలి. అలా కొట్టాలి సప్పట్లు, దోమలు కూడా కొడతారు ఎందుకు? గట్ట సర్పమే వస్తే నా చేతుల మధ్యలో పడితే సప్పట్లు కొట్టినప్పుడు తప్పడైపోవాలా అన్నట్టు కొట్టాలి. కొట్టండి ఒకసారి. గన్నవరం దోమలు సావట. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియులారా, పరమగీత గ్రంథములో క్రీస్తు రెండవ రాకడికి ఎదుర్కోవలసిన ప్రణయమాడాల్సిన సంఘమును ఉద్దేశించి, పెళ్లి కుమారుడు యేసును ఉద్దేశించి కొన్ని చక్కని పోలికలు రాయబడ్డాయి. ఇందులో ప్రియుడు యేసు ప్రభువారు, ప్రియురాలు సంఘం. ఆ ప్రియుడైన యేసయ్య, పెళ్లి కుమారుడైన యేసయ్య ప్రియురాలైన సంఘాన్ని ఏమని పిలిచేవారు, ఏమని పోల్చేవారు, ఎలా చూపించేవారు అనేది ఈనాటి ధ్యానాంశం. పరమగీత గ్రంథములో ప్రభువు సంఘమునికి ఇచ్చిన పోలిక ఏమిటి అనే దానిని ఈ రాత్రి మీ ముందు పెట్టడానికి పరిశుద్ధాత్మ నన్ను ప్రేరేపించాడు. వింటున్న వారు ఏమనాలి? మీలో మీరు మాట్లాడుకుని పాపిష్టి వ్యవహారం జరగకూడదు. ఊసులాడుకోవడం ఆగిపోవాలి. ఊపిరి బిగబడ్డి దేవుని మాట వినాలన్నట్టుగా మనసు ఉండాలి. అటు ఇటు తచ్చెట్లాడటం, దరిద్రం అంతా పోవాలి. ఇవన్నీ కావాలి. అలాగే జరగాలనుకునేవారు ఏమనాలి? ఎప్పటికప్పుడు అడుగుతువే నేను మీరు తీరిగ్గా స్పందించడమే. అసలు రెడీగా ఉండాలిగా. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇదిగో నేను చెప్పండి అని చెప్పాను, సొంతంగా చెప్తూ వస్తలే మీకు. అదే ఒకడున్నాడు కోటానికి, దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ. హల్లెలూయా. ప్రియులారా, దైవ సేవకులారా, పరమగీత గ్రంథములో ప్రాణప్రియుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారు సంఘమును, షులమ్మితిని, ప్రియురాలిని, తన సఖిని, ప్రాణేశ్వరిని ఏమని పోల్చాడు అనేదే ఈనాటి సందేశం. బిడ్డలారా, ఆ క్రమంలో మనము చూస్తున్న మొదటి వచనం, నా ప్రియురాల నిన్ను దేనితో పోల్చుదును? స్తోత్రం. సంఘమును చూసి, తన ప్రియురాలను చూసి, తాను పెళ్లి చేసుకోబోతున్న సంఘ కన్యకను చూసి మురిసిపోయి, సంతోషపడి, అబ్బురపడి, ఆనందపడి, ఆహా నిన్ను ఎవరిని పోల్చాలా? పెళ్లి సంబంధాలకు వెళ్ళినప్పుడు అబ్బాయి గురించి, అమ్మాయిని గురించి మధ్యలో తీసుకెళ్ళి పెద్ద మనుషులు చార్జీలకి ఇచ్చారోనో, బిర్యానీ పెట్టారోనో, బాగా చూసుకున్నారోనో, గౌరవించారోనో, పెద్ద మనిషి పాత్ర ఇచ్చారోనో, ప్రేమతో ఉబ్బి తబ్బిబ్బి అయిపోయి చెప్తారుగా. పెళ్ళిళ్ళకి పెద్ద మనుషులుగా వచ్చిన బిడ్డలు మన మధ్యలో ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. చెప్పలే? హల్లెలూయా. వాళ్ళు గుర్తొస్తారు ఈ మాటలు. నిజమే, నేను చెప్పాము ఇవన్నీ. ఏం చెప్తారు? అబ్బాయిని గురించి మాట్లాడమంటే, అయ్య బాబోయ్ సుక్కల్లో చంద్రుడు అండి అంటే కోటాను కోట్ల నక్షత్రాలు ఉంటాయి చంద్రుడు. అలాగే కోట్ల మందిలో ఆడు అంత ప్రత్యేకమైన వాడు, మామూలుడు కాదు రా నాయనో అని చెప్పడా. నువ్వెందుకు బతికాస్త మందిస్తున్నావు? నాకేమో అనుమానాలు వస్తున్నాయి. దేవునికి స్తోత్రం.
హృదయం పొంగుచున్నది, దేవుడు తనను దర్శించునుగాక. హల్లెలూయా. ఆ చుక్కల్లో చంద్రుడని మరి అంటారు. అదే అమ్మాయికి చెప్పండి, అమ్మాయి బంగారం. గాడ్ ఈజ్ ఆల్ మైటీ, మ్యాన్ ఈజ్ ఆల్ మట్టి అన్నట్టు ఎక్కడ బంగారం? మట్టే కదా. ఎంత శుభ్రంగా స్నానం చేసినా, దుబాయ్ సెంటు కొట్టుకున్నా, బౌళ్ళంత బంగారం వేసుకున్నా మళ్ళీ ఎట్టంటే వచ్చేది మట్టే. కానీ ఏమంటారు, అమ్మాయి బంగారం అండి అంటే విలువైన వ్యక్తి అని చెప్పడానికి కదా. వాటిని అతిశయోక్తులు అంటారు తెలుగులో. ఇలా దేవుడు కూడా సంఘమును పోల్చాడు, కానీ ఆయన పోలికల్లో అతిశయోక్తులు ఉండవు. పక్కా కరెక్ట్గా ఉంటుంది. ఈ పిల్ల బంగారం ఏం కాదు, విలువైంది చెప్పడానికి బంగారం అంటాం. వాడు చంద్రుడేం కాదు, లోకలే, కానీ ఏమంటాం అట్ట అని చెప్పడానికి. కానీ యేసయ్య సంఘాన్ని పోల్చినవేవి కూడా అట్టటే కాదు, పక్క. నా ప్రియురాలు నిన్ను దేనితో పోల్చదును? ఫరో రథాశ్వములతో నిన్ను పోల్చదును. చప్పట్లు కొడి స్తోత్రం చెప్పండి. జీవమగల దేవుని సంఘం, రాకడ సంఘం, ఎత్తబడే సంఘం, పెండ్లి కుమార్తె సంఘం, ఎత్తపడవలసిన సంఘం, మహిమ మేఘమెప్పి నిమిషములో రెప్పపాటున మార్పు చెంది యేసు ముందు నిలబడవలసిన సంఘం. చిన్న గొర్రె పిల్లను నేను యేసయ్యో అట్టుండకూడదు. ఎట్టుండాలి? ఫరో రథాశ్వములను పోలి ఉండాలి. ఆమేన్. ఫరో అంటే తెలుసు కదా, ఐగుప్తు రాజు. ప్రపంచంలో సంపన్నుడిగా ఉండి, ప్రపంచానికి అన్నం పెట్టిన స్థాయిలో ఉండి, బాగా ప్రఖ్యాతిగాంచిన ఒక మహాచక్రవర్తి. డబ్బు కొరత లేడు. ప్రపంచంలో కరువు వచ్చినందున, ఐగుప్తులో ఫరో ఉన్నందున ప్రపంచానికి అన్నం పెట్టేంత పంట యోసేపు పుణ్యం అని ఇక్కడ కొట్టులో సమకూర్చబడినందున ఎవడు తమకి ఏది కలిగి ఉంటే అది పట్టుకొచ్చి ధాన్యం పట్టుకెళ్ళేవారు. డబ్బులు అయిపోయినాయి, స్తోత్రం. భూములు ఇచ్చారు, ఫరో పేట రాయించి తీసుకున్నాడు. గుర్రాలు ఇచ్చారు, తీసుకుని ఫరో కొరకు భద్రపరిచి ధాన్యం ఇచ్చాడు. అలా ప్రపంచంలో బెస్ట్ హార్సెస్ అన్నీ ఐగుప్తుకు చేరాయి. 1000 గుర్రాలు వచ్చినాయి అనుకో, అందులో బెస్ట్ తీసి ఫరో రథాలకి వాడతారు. సహజం కదండి, రాజ్యంలో ఉన్నట్లు బెస్ట్ కదా రాజుగారికి వాడతారు. కనుక ప్రపంచంలో ద కాస్ట్లీస్ట్ హార్సెస్, ద బెస్ట్ హార్సెస్ అంటే ఫరో రథం దగ్గర ఉంటాయి. అలాంటి రథాలతో ఎవరిని పోలుస్తున్నాడు దేవుడు? మాట్లాడరే. అసలు మౌనంగా ఉంటే నీకు వచ్చే లాభం ఎంత? అదిగో చెప్తా కదా, ట్రై చేసి ఎడుతాం. మాకు కుదురు సత్తలేదు, దేవునికి స్తోత్రం. పేనం పోయిందాక గుంతరిగిపోయితే నాన్ స్టాప్ వాగి సత్తనం మేము. అలా పిలిచిపోయి ఉన్నారు భక్తులు. ప్రభుకు స్తోత్రం చెప్పొచ్చుగా. ఏమిటంటే సంఘముని సుకుమారమైన, ఏమండి, లావణ్యమైన, లాలిత్యమైన ఒక ఆడమనిషిగా భావిస్తున్న కన్యకగా పోల్చబడుతున్న సంఘాన్ని దేంతో పోలుస్తున్నాడు? ఫరో రథాలు లాగుతాయే బలమైన గుర్రాలు, అట్లున్నామమ్మా నువ్వు అన్నాడు. మనమేం మాడుతున్నాం? వాళ్ళకి రెండు ప్రభువా, పాపిని ప్రభువా, రాలిపోతున్నాను ప్రభు, పడిపోతున్నాను ప్రభువా. ఇక మగా ఎడితే చిన్న గొర్రె పిల్లను నేను. అదే పెద్ద దరిద్రం అంటే దానికి ఒక బోడి సలహా తగిలింపు ఉంటుంది. మెల్ల మెల్లగా నడుపు మెస్సయ్యా. ఎట్ట నడపాలో కూడా నీవు సలహా ఇస్తే నిన్ను ఫాలో అయ్యి దేవునికి స్తోత్రం. సరే కానీ నువ్వు బాప్తిసం మంది ఎంతకాలం? ఇప్పుడు ఎక్కడ? ఇప్పుడు 20 ఏళ్ళు అయింది. మరి బాప్తిసం మంది 20 సంవత్సరాల తర్వాత కూడా చిన్న గొర్రె పిల్లవేనా? సిగ్గట్లేదు నీకు? చచ్చే. ఇంతకాలము వాక్యం అనే పాలన అపేక్షించినందు, బలమైన ఆహారం తినందు, కొండ తేనె, మంచి గోధుమ పంట, నూనె, ఇవన్నీ తీసుకుని బలపడినందున ఇంకా చిన్న గొర్రె పిల్లగా కాదు కానీ ఫరో రథాశ్వముల స్థాయికి సంఘం ఎదిగిపోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. గుర్రములలో మేలు జాతి గుర్రములు ఐగుప్తుకు తరలి వచ్చాయి. ఆ మేలు జాతి గుర్రములలో కాస్త గట్టిగా ఉన్నాయి, అందంగా ఉన్నాయి, ఎత్తుగా ఉన్నాయి. ఫరో రథానికి కట్టబడ్డాయి. అంటే గుర్రాల్లోకెల్లా మేటి, ఆనందగాడు, బలమైన, శక్తి కలిగిన, ఎత్తైన కొన్ని గుర్రాలు ఫరో రథానికి కడితే అవి లాగుతుంటే యేసు రక్తమే జయం. ఎంత టీవీగా హుందాగా బీభత్సంగా ఉందో. సంగమా, నువ్వు నాకు అలా కనపడుతున్నావమ్మా అన్నాడు యేసయ్య. స్తోత్రం చెప్పొచ్చుగా. హల్లెలూయా.
దేవుని ప్రజలారా స్తోత్రం చెప్పొచ్చు కానీ పాటికి చప్పట్లు మానేసి పొలవమని చేతులు ఎత్తేస్తున్నారు. ఏమండి, చప్పట్లు కొడుతూనే స్తోత్రం చెప్తే తప్ప, కష్టమా, ఇబ్బందా? చేతికి మూతికి అడ్డమేముందరా? అన్ని సపిడి దెబ్బలు కొడతారు. అది నీ శక్తితో నింపు ప్రభా, బలముతో నింపు ప్రభా. ఏం చేసుకుంటావు మరి బలం? ఆయన కోసం కాదా? సంఘం ఎలా కనపడాలి ప్రభు కంటికి? ప్రపంచంలోనే మేలు జాతి గుర్రాలన్నీ ఐగుప్తులోకి వస్తే అందులో ఉత్తమమైన వాటిని ఫరో రథాలకు కడితే ఆ గుర్రాల్లాగా. ఆమె ఏనాడో రాశారు యేసన్న గారు, నీ రథాశ్వము నేనై అని ఒక అద్భుతమైన పాట రాసి దేవుని మహింపరిచారు. దేవునికి స్తోత్రం కలుగునగాక. సంఘం ఇంకెలా ఉండాలి? చంటి బిడ్డలాగా కాదు ప్రభువా, అయ్యో చిన్న గొర్రె పిల్లలా కాదు, అయ్యో దేవుని బిడ్డలారా ఇంకా అమాయకంగా అర్భకంగా బలహీనంగా కాదు, ఎదిగిన సంఘమై, ఎత్తైన సంఘమై, బలమైన సంఘమై, ఫరో రథమును లాగగలిగిన సంఘమై, ఎత్తైన బలమైన అందమైన గుర్రముల వలె ఉండాలి. మీకు గుర్రాల గురించిన పెద్ద అవగాహన ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఖరీదైన మానవ ప్రపంచంలో ఇలా చెప్పుకుంటారట. ఒక బెంజ్ కారు, ఒక అరేబియన్ హార్స్ పక్కన పెట్టి నీకు ఏది కావాలని అడిగితే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా అరేబియన్ హార్స్ తీసుకుంటారంట. దట్ ఈస్ ద రేంజ్ అండ్ వాల్యూ ఆఫ్ ఎన్ అరేబియన్ హార్స్. యూనో దాని రేంజ్ అది. బెంజ్ కారు పక్కన పెడితే, అరేబియన్ హార్స్ పక్కన పెడితే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా నాకు అరేబియన్ హార్స్ కావాలంట. అరేబియా గుర్రం అంటే అంత రేంజ్, అది అంత కాస్ట్లీ. ఇప్పుడు దేవుడు సంఘాన్ని ఎవరితో పోలుస్తున్నాడు? ఫరో రథములను లాగే గుర్రాలతో పోలుస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమండి, ఆ ఫరో రథములను లాగే గుర్రాలు ఎట్లా ఉంటాయి తెలుసా అండి? చాలా ఎత్తుగా ఉంటాయంట, చాలా బలముగా ఉంటాయంట, చాలా అందంగా ఉంటాయంట, చాలా వేగంగా పరిగెడతాయంట. ఎవడైనా గుర్రం కనబడితే దాని ప్రక్కన నిలబడి ఫోటో తీసుకుందామని, మేదెక్కి ఫోటో తీసుకునే ధైర్యం అందరూ చేయిపోయినా కనీసం దగ్గరలో ఉండి ఇటు తిరిగి సెల్ఫీ కొట్టుకుంటే వెనకాల అది పడితే సార్ ముచ్చటపడే వాళ్ళే కుప్పలు తెప్పలు ఉంటారట. దేవుడు సంఘాన్ని ఎవరితో పోలుస్తున్నాడు? ఫరో రథాశ్వములతో పోలుస్తున్నాడా? దేవునికి స్తోత్రం కలుగునగాక. ఈ ప్రపంచములో ఖరీదైనది ఏమిటి? ఈ ప్రపంచములు విలువైనది ఏమిటి? ఈ ప్రపంచములు ఎత్తైనది ఏమిటి? ఈ ప్రపంచముల బలమైనది ఏమిటి? ఈ ప్రపంచముల వేగముగా పరిగెత్తగలిగినది ఏమిటి? అలాంటి ఒక గుర్రముతో దేవుడు ఎత్తబడే సంఘాన్ని పోలుస్తున్నాడు. ఇక నువ్వు బలహీనురాలుగా ఉంటే, బలహీనుడిగా ఉంటే, మొదటి మూలపాఠాల్లో ఉంటే, తప్పనడుగుల్లో ఉంటే, పడి లేస్తున్న వాడిగా ఉంటే, ఎత్తైన శిఖరములు ఎక్కలేని వాడిగా ఉంటే, నీవెప్పుడు రోజు రథములు లాగే గుర్రమైపోతావు. ఎత్తబడే సంఘానికి ఆ స్థాయి ఉండాలి, ఆ బలం ఉండాలి, ఆ ఎత్తు ఉండాలి, ఆ అందం ఉండాలి, ఆ స్పీడ్ ఉండాలి. ఆడో ఎత్తబడే సంఘం అంటే దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. 20 ఏళ్ళ మధ్య సోఫాలో కూర్చొని టీవీ కూర్చొని యేసుతో టీవీగాను పోదమా పోదమా పదమా లే పోదామా పోదామా చిన్నప్పటి నుంచి ఎక్కడ ఉన్నావు కదలకుండా టీవీ చూసుకుంటా లేవాలిగాను. అసలు హైదరాబాద్ నుండి బయలుదేరి విజయవాడ వస్తున్నప్పుడు బయలుదేరాం. 1 గంట తర్వాత ఏడున్నావు? హైదరాబాద్లో ఉన్నావు. 2 గంటలు ఏడున్నావు? 2 గంటల తర్వాత హైదరాబాద్. అడేం బయలుదేరాడు? అడు బయలుదేరిన రకమైతే, ప్రయాణం సాగిన రకమైతే ఫోన్ చేసినప్పుడల్లా గంటకి హైదరాబాద్ దూరం అవ్వాలి, విజయవాడ దగ్గర అవ్వాలి కదా. అడిగి ఎంతసేపు ఆట తెచ్చావు? ఇంకా భక్తుల్లా కనపడుతున్నావు. ఇంట్లో పెళ్ళి వచ్చేప్పటికి మనం బండారం బయట పడుతుంది. విశ్వాస యోధుల్లా కనపడుతుంది. కొంపలు ఎవడు చచ్చిపోతే అప్పుడు కనపడుతుంది మన విశ్వాసం. రోషము కలిగిన క్రైస్తవుడో అట క్యాస్ట్ సర్టిఫికేట్ అడిగేపటికి అప్పుడు బయటపడతాడు అతడు. యేసు రక్తం ఏం చేయి. ఇప్పుడు చూడు దొంగడు తేలుగుట్టెట్టున్నాడు ఒక్కొక్కడు. అయ్యా ఒక్కడ బలికాడు ఇప్పుడు చూసారా? అది దట్ ఈస్ కాల్డ్ రియాలిటీ. మళ్ళీ రియాలిటీ షోకి పోతున్నారు అనవసరంగా. ఏడే ఉందా మొత్తం రియాలిటీ. మంచి వాళ్ళందరూ ఏదో అనండి.
ఓన్లే సమర్పించుకున్నారు గట్టిగా చెప్పరే. ఎట్లుండాలండి సంఘం అంటే? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఫరో రథములు లాగే మేలు జాతి గుర్రములాగా ఉండాల. దేవునికి మంచి స్తోత్రం చెప్పండి. గుర్రంలాగా ఉండాలి, గుర్రంలాగా ఉండాలి, గుర్రంలాగా ఉండాలి అంటే ఏదో నాకు అంత క్లారిటీగా పిక్చర్ వస్తలేదు. అసలు గుర్రం ఎట్లుండదు ఒకసారి చూపించవా అని అడిగితే యోబు గ్రంథంలో ఒకరండి వచ్చారా. 39 ఆ పుస్తకం దొరకలేదేమో ఇంకా. కీర్తన గడం పక్కన ఉంటుంది చూడు. దేవునికి స్తోత్రం. యోబు 39వ అధ్యాయము. చూసుకో. గుర్రమునకు నీవు బలమునిచ్చితివా, అది జూలు వెంట్రుకలతో దాని మెడను కప్పితివా. మిడతవలే అది గంతులు వేయునట్లు చేయుదువా. అబ్బో, దాని నాసికా రంధ్ర ధ్వని భీకరము. మైదానంలో అది కాలు దువ్వి తన బలమును బట్టి సంతోషించును. అది ఆయుధదారులను ఎదుర్కొనబోవును. అది భయము పుట్టించు దాన్ని వెక్కిరించి భీతి నొందకుండును. ఖడ్గమును చూచి వెనుకకు తిరుగదు. అంబుల పొదయు తలతలలాడు ఈటలను బల్లెమును దాని మీద గలగలలాడించబడినప్పుడు ఉద్దండ కోపముతో అది బహుగా పరుగులెత్తును. అది బాకానాదము విని ఊరకుండదు. బాకానాదము వినబడినప్పుడల్లా అది ఆహా ఆహా అనుకొని దూరము నుండి యుద్ధ వాసన తెలుసుకొనును. మీకు ఎంత ఓపుకుంటే అంత గట్టిగా చెప్పలు సరే. అదిలా గుర్రం అంటే గొర్రె పిల్లలా కొట్టబాకండి, గుర్రంలా కొట్టండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గుర్రం అంటే ఎట్లా ఉండాలి చూసుకో. అవును పాస్టర్ గారు, గుర్రం మేలకుంటే మనకెందుకు? మరి ఇంకా నిద్రపోతున్నాం రే. ఎత్తబడే సంఘం ఆ గుర్రంలాగా ఉండాలని చెప్తున్నాడు. ఇడికి ఇంకా మెలుగు రాలేదు, ఇడికి ఇంకా ఊగుతున్నాడు. అయ్యా వాక్యంలో ఏముందో గమనించు. దేవుని వాక్యము తేటగా మనతో మాట్లాడుతున్నది. ఎత్తబడే సంఘమును ఫరో రథమును లాగే గుర్రములతో ప్రభు పోల్చాడు. ఈ అందమైన పోలిక బాగానే ఉంది, కానీ గుర్రం ఎలా ఉంటుందని ఎగ్జాక్ట్ వివరణ మాకు తెలియటం లేదు. కాస్త వివరించమని అడిగితే వజ్రాన్ని వజ్రమే కొయ్యాలి, వాక్యాన్ని వాక్యమే వివరించాలి. మనకు తెలివితేటలతో అవసరం లేదు, క్లియర్గా ఉంది బైబిల్ లేదనే సరే. నేను ఒకసారి అమెరికా దేశం వెళ్ళినప్పుడు అనక్కర్లే, ఇక్కడ ఉంది. మేము చూడండి, నువ్వు మాత్రం చూసింది చెప్తే మాకు ఏడ మాత్రం అవుతుంది. బైబిల్ చూపిస్తే సరిపోలే. దేవుని స్తోత్రం అనరు మీరు. పెద్దగా బాగా పొదుపు, డబ్బులు చేయండి. పొదుపు దేవుడు కూడా ఉపయోగపడతాయి. డబ్బులు ఎట్టా దాచిపెట్టాలో అర్థం కాస్తే మావాడు ఒకడు అడగండి, లాస్ట్లో పరిచయం చేస్తా. అబ్బాయి దేవునికి స్తోత్రం. బిడ్డలారా, ఇక్కడ ఏమని రాశాడంటే, దేవుని బిడ్డలారా, గుర్రము నీవు బలమిచ్చితివా అంటే గుర్రము బలమైనది అనండి. ఇప్పుడు ఎవరితో పోల్చాడు సంఘాన్ని? ఇప్పుడు చెప్పండి గట్టిగా. అంటే సంఘము బలముగా ఉండాలా, బలహీనంగా ఉండాలా? బలహీనుడు ప్రభా, పడిపోతున్నాను ప్రభా, జారిపోతున్నాను ప్రభా, పదే పదే నీరసించిపోతున్నాను తండ్రి, వెనకబడిపోతున్నాను. ఇంకెప్పటికి తయారవుతావని ఏ కూటం పెట్టినా వదలవు. ఎన్ని వాక్యాలు తినేస్తావు? పొలమని టన్నులు కొద్ది మేసేసావు మన్నా. ఇప్పుడు కేజీ తినేసి పరగడం ముఖం పెడితే ఎలాగరా మరి ఒక్కొక్కడు? వాక్యం బా తిరిగిపోయిందండి. తమరు సేమ్ అదే పరగడుపు ఫేసు. ఎక్కడికక్కడ టన్నులు కొద్ది మన్నా తినేసేవాడు ఎవడో ఎదరికెళ్ళమంటే ఎవడు కాదు. మనస్సును ఐగుప్తునకు పోగోరి తిన్నందుకెన్నాళ్ళకి అడుగులేరు కదరా. దేవుడు ఈ సభల ధర్మలు ఎంతగానో దీవించాడండి. మంచి వాక్యం ద్వారా బలపరచబడ్డామండి. మరి దేవుడు మళ్ళీ ఎంతగానో ప్రోత్సహించాడండి. ఆత్మలో బలపరచమండి. కుడికిలు ఏర్పాటు చేసిన దైవజనుడికి, వాడబడి దైవజనుడికి ప్రత్యేక వందనాలండి. కరెక్టేనండి. ఎంత బలపడ్డారండి? ఇంతకాలంగా బలహీనత మరలా వస్తే ఓడించగలిగే బలం వచ్చిందా? నీ మాటల్లో బలహీనంగా ఉండేవాడివి, ఇక మాటల్లో బలహీన పడకుండా స్థిరంగా ఉండగలవా? నీ చూపుల్లో బలహీనత పోయిందా? ఏది పెడితే ఎక్కడ పడితే అక్కడ చూడకుండా కంట్రోల్ చేసే కెపాసిటీకి వచ్చావా? ఎక్కడాగావు నువ్వు? బలమేదే. ఎంత బలవంతుడైనా పడిపోయే చోట యోసేపు బలంగా నిలబడ్డాడు కదా, ఆ బలం వచ్చిందా? దేవుని సంఘమును పాడు చేసే సింహముల్ని చంపేసి అంత బలం వచ్చిందా? ఏది నీ బలం?
దేవుని వ్యతిరేక సైన్యము కూర్చొని తిష్ట వేసుకుని దుర్మార్గ ఆలోచనలు చేస్తున్నా, కోట గోడ గడియలను పీక అక్కడ వాటికి ఛాన్స్ లేకుండా చేసినటువంటి బలం వచ్చిందా? ద్రాక్ష తోట చెరుపు నక్కలను పట్టుకొని తోటలను తగలబెట్టి అంత బలం వచ్చిందా? ఏముంది బలం? ఎంతకో బలపడ్డామండి, మంచి కోటలు పెట్టారండి, వాక్యం ద్వారా బలం. ఏదా బలమేది? పాపాన్ని జయించే బలం వచ్చిందా? శోధనలో పడకుండా తట్టుకొని నిలబడే బలం వచ్చిందా? 40 రోజులకి అన్నపానములు తినకపోయిన శోధన జయించగలిగే బలం వచ్చిందా? ఒకవేళ దావీదు వలె సంసోను వలె సింహములు జించే బలం లేకపోతే కనీసం యోసేపు వలె పాపాన్ని జయించగలిగే బలం వచ్చిందా? నాకంత మ్యాటర్ లేదనుకుంటే పారిపోయే తెలివైన వచ్చిందా? నేను కింగ్ అని ఎదురులోడు చచ్చాడు. ఎందుకన్నా మంచిదని దూరంగా పారిపోయినాడు, ఏక్లెస్గా బతుకున్నాడు. స్తోత్రం చెప్పొచ్చుగా. హల్లెలూయా. ఈ రాత్రి దేవుని వాక్యము తేటగా నీతో మాట్లాడుతున్న సందేశం ఏంటో తెలిసిన? ఇవి రాక్కడి దినాలు, కడవరి దినాలు. ఇంకా బలహీనతలో ఉండకూడదు, ఇంకా లోపల్లో ఉండకూడదు. పరుగులెత్తలేని, యుద్ధము చేయలేని, పోరాడలేని, జయించలేని బలహీన పిల్లకాయ దశలో సంఘం ఉండిపోకూడదు. సంఘము రాకడలో ఎత్తబడి దేవునికి స్తోత్రం కలుగును గాక. బలమైనటువంటి గుర్రపు పోలిక అనుభూతికి రావాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దాని బలముని వెరుగుదువా? ఇంకా ఒక మాట కిందికి రాగలిగితే అక్కడ ఏమన్నాడో చూడండి మీరరా. మిడత వలె అది గంతులు వేయినట్లు. చెప్పండి, ఇలా చూడండి ఒకసారి. ఆ గుర్రం చాలా ఎత్తుగా, చాలా హెవీగా, చాలా బలంగా ఉంది. కానీ మిడతలా ఎగురుతుందంట. స్తోత్రం చెప్పరే. అనుభవం గొప్పది, స్తోత్రం అనండి. ఆత్మలో బలం గొప్పది, స్తోత్రం అనండి. ప్రార్థన శక్తి గొప్పది, స్తోత్రం అనండి. ఆత్మల పంట సంపాదించడంలో బలము గొప్పది. దేవుని రాజ్యమునకు విస్తారమైన వచ్చునట్లు చెయ్యగలిగిన 5 ఎద్దుల బండి కలిగిన బలమున్న దేవునికి స్తోత్రం కలుగునుగాక. బలమే అయినా దేవుని కొరకు చాలా చురుగ్గా, చలాకిగా ఎగిరి గంతులు వేయగలిగిన మిడత వలె ఉన్నదంట. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే బలం ఎంత ఉందో చురుకుదనం అంతే ఉంది, చలాకిదనం అంతే ఉంది. బలకమైపోయి దేవునికి స్తోత్రం. కాకినాడలో ఒక పాస్ గారి ఇంటికి వెళ్ళాం. ఏసు రక్తం ఇచ్చి సభలకు పిలిచారు. ఆడబడిన తర్వాత ఇంటికి భోజనానికి పిలిచారు. లోపలికి వెళ్తుంటే హాల్లో సెంటర్లో మోకరించి ఇట్లా చూస్తుంది ఒక బలమైన కుక్క, పెద్ద కుక్క. దాన్ని చూస్తేనే ఒక మాత్రుడు గుండె ఆగి సావాలి. నాకు సచ్చే భయం కుక్కలండి. నేను మంచి ధైర్యంగా కూనరాగాలు తీసుకుంటుంది. ఉనికి అబ్బాయ్ హల్లెలూయా అని దెబ్బకు బయటకు వచ్చా. అయ్యో పాస్టర్ గారు ఏమండి కుక్క అక్కడ, అది కూడా నా సైజు ఉంది. దేవునికి స్తోత్రం. నేను రాను లోపలికి వెళ్ళలేలుగా అంటే అన్నాడు. అవే అది ఏం చేయదండి. మరి ఏం చేయను కడికి ఎందుకు పెంచుతున్నావురా? అసలు ఏం చేయదంట అది. అట్ట కాదన్న, అది కొంచెం ఒబేసిటీతో బాధపడుతున్నా. ఎవరిని ఇంగ్లీష్ మండిపోన్నది ఏంటట, ఒబేసిటీతో బాధపడుతుందంట. అంటే స్థూలకాయం, దేని తిండి మండిపోను ఇంత అయిపోయింది. దాని పరిస్థితి ఏంటంటే దాన్ని కష్టపడి 2-3 మనుషులు పట్టుకొని కొంచెం అన్న జరపాలి పక్కకి. 1 సెంటీమీటర్ కూడా కదలలేదు. ఎంత ఉంది దాని ముందే. నువ్వు నచ్చిన నీకు చిందులు వేయచ్చు, ఏమీ చేయలేదు. కుక్క పిల్లను చూస్తే గదగద ఉనికిపోయి, నేను దీన్ని మ్యాటర్ తెలిసిన తర్వాత ఉంది కదా మూమెంట్. ఓ ఈ సునకమా సునక రాజమా, ఇప్పుడు నేను తొక్కివేయదును. నా పాయింట్ ఏంటంటే బలం ఎక్కువైతే సురుకుదనం తగ్గిపోతుంది. అసలు పాయింట్ అది. మీరు అది పట్టుకుంటలేదు. కానీ ఫరో రథాశ్వాలు ఉంటా, ఈ గుర్రం ఉందట, దాని బలం ఎంత తెలుసా అంటూ అంత బలమున్నా మిడత వల్లే గంతలేసద్దంట. సంఘము ఏ సంఘం? మీ సంఘం మా సంఘం కాదు, కుల సంఘం కాదు. డినామినేషన్ల పేరు మీద, సిద్ధాంతాల పేరు మీద పెట్టుకున్న సంఘాలు కాదు.
వచ్చే డబ్బుల పేరు మీద ఆడిచ్చిన పేరు పెట్టుకునేవాడు కాదు. ఈ సంఘం యేసయ్య సంఘం, ఎత్తుబడి సంఘం, రాకడ సంఘం, పెండ్లి కుమార్తె సంఘం. ఆ సంఘం ఎట్లుండాలట? చాలా బలమైనదై ఉండాలంట. అదే సందర్భంలో చాలా చురుకుగా, చలాకిగా, మిడతలాగా గంతులేయాలంట. అంత పెద్ద గుర్రం చిన్న మిడతలాగా ఎగురు దూకుతుంటే చూడడానికి ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది. అరే, ఇంత హెవీ బాడీతో ఇంత అల్కగా ఎలా ఎగురుతుంది కదా. సంఘము ఎంత బలపడినా అనండి, ఆత్మీయ బలం, ప్రార్థనా బలం, వాక్య బలం, ఎన్ని రకములైన బలములను పొందిన దేవుని సన్నిధిలో, ఆమేన్, దేవుని ఆరాధనలో, ఆమేన్, ఆత్మ కొడికలో, ఆమేన్, సువార్త ప్రకటనలో, ఆమేన్, అలంకరించబట్టలో, సిద్ధపడలో, మోసబడ్డ ఒక తరమును తయారు చేయటలో నీవు చాలా చలాకీగా ఉండాలి. సంతోషంగా హల్లెలూయా. మావాడు ఒకడు ఉన్నాడు, చేయనండో చేయడు. ఆడికి ఏ పని చెప్పినా నేను చేయనండో చేయడు. అలాగే నన్ను తప్పకుండా అది ఎప్పుడు కావదు. ఆడి పేరే చేయనండో చేయడు. ఏదైనా పని చెప్తే నేను చేయనండో ఎప్పటికీ చేయడు. ఎరా నేను చేస్తున్నానన్నా, ఎత్తబడే రకంగా తీడు. ఎలాగేదిరా స్తోత్రం చెప్పు. చురుకుగా ఉంట గొప్ప. ఏ చురుకు? దేవుని స్తోత్రం. అదిగో బిడ్డ స్పందించింది చూడు. హల్లెలూయా. ఏ చురుకమ్మా? దేవునికి స్తోత్రం. ఇంకేం మిగిల్చవా తల్లి ఇంట్లోనో? మిగతా నలుగురు ఎట్టబోతారే బాబా. దేవునికి స్తోత్రం చెప్పు. మా వాడు ఒకడు ఉండేవాడు. ఓసారి నేను, మా అమ్మగారు, మా నాన్నగారు, ఆ సహోదరు నలుగురికి సరిపడా వంట చేసుకున్నాం. ఓ గృహకూడికి వెళ్ళాం. చిన్న ప్రార్థన చేసి వచ్చేయాలి. భోజనాలు ఏమీ చెప్పలేదు. అంచేత వంట చేసుకొని టేబుల్ మీద సిద్ధపరిచి వెళ్ళాం. ఆడికి వెళ్ళిన తర్వాత ఇంట్లో బాగా పట్టుబట్టారు. అయ్యా ముందు చెప్పలేదు కానీ పొరపాటే, కానీ దయచేసి మా తప్పును మన్నించి మా ఇంట్లో భోజనం చేయండి అయ్యా. మళ్ళీ మాకు ఈ అవకాశం ఎప్పుడు వచ్చిందో. అయితే వండుకొని వచ్చాక వండిందంతా వేస్ట్ అయిపోద్ది కదా, ఇంకోసారి మీ దండం పెడతానయ్యా ప్లీజ్ అయ్యా అని వాళ్ళు బతిలాడుతుంటే, ఇక వారి ప్రాధేయపడే తీరును చూసి సరే భోజనం చేద్దామని నేను, మా అమ్మగారు, నాన్నగారు భోజనాన్ని కూర్చొని, నాన్న నువ్వైనా తినరా ఇంటికి వెళ్ళి, మొత్తం వేస్ట్ అయిపోద్ది అని చెప్పి, టేబుల్ మీద అన్నం కూర అన్నీ ఉన్నాయి నాన్న, నువ్వు తిన్న కాడికి తిని మిగతాదంతా వేరే పాత్రలోకి మార్చి ఫ్రిడ్జ్లో పెట్టినానా అంటే, అలాగే మమ్మీ అని వెళ్ళాడు. వాడేమో నా రకంగా ఉండడు. దేవునికి స్తోత్రం. పక్క పలుచుకుంటాడు క్యాండిడేట్. సరే వెళ్ళామండి. మేము ఇక్కడ భోజనం చేసి తీరిగ్గా ఇంటికి వెళ్ళేపాటికి వాడు భోజనం ఎలాగో అయిపోతుంది కదా. మా అమ్మగారు వంటగదిలోకి వెళ్ళి మిగిలిన పదార్థాలన్నీ చక్కగా క్రమంగా బీరువాలోనో లేదా ఫ్రిడ్జ్లోనో సర్దాడా అని చూడడానికి వెళ్తే గింజలేదే రక్తం చూసి చూసి ఎతికి అలిసిపోయారు. పిలిచింది నాన్న అంటే, అమ్మా మిగిలిన పదార్థాలు ఎక్కడ పెట్టావరా అంటే, మిగలలేదమ్మా. నీ కడుపు చల్లగుండరే, నలుగురు భోజనం కదరా. ప్రార్థన నుంచి వచ్చాక ఆడితో పాటు మేమందరం తినాలా? మేము ముగ్గురు అక్కడ తినేసాం. ఆడి వాట మా ముగ్గురు వాటా ఉండాలిగా. గుడిని లింగాన్ని మింగేసే రకమాడు మొత్తం తినేసాడు, ఏమీ లేదు. కొంతమంది అందులో చురుకైన వారు ఏసు రక్తం ఇచ్చే. మా ఫైతంలో బిడ్డ చేరిందండి. ఓ కేజీ జీడిపప్పు కొనుక్కొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టి అందులో 4 పలుకులు తెచ్చుకొచ్చి ఉప్మాలు వేసినా పెట్టింది మా పాస్టమ్మ. సాయంత్రం మళ్ళీ చెప్దామని చూస్తే ఒక్క పప్పు లేదమ్మా. అటుపాత ఇటుపాత 4 జీడిపప్పులు నోట్లు వేస్తుంది. మరి ఏ క్లాస్ అని మిక్సీ కొనుక్కొచ్చావు కదే, మొత్తం రుబ్బి పడేసావు. దేవునికి స్తోత్రం. సాయంత్రానికి అందరి నుంచో పెట్టింది పాస్టమ్మ. ఎవరు చెప్పండి అంటే, ఎవడో మాట్లాడతారు. లేదమ్మా 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 అంటే, ఈ పిల్ల కొంచెం దోడు తినేసారామా. ఎప్పుడు తిన్నామంటే ఈరోజే ఉదయం నుంచి సాయంత్రం లోపు అటు వెళ్తా ఇటు వెళ్తా ఫ్రిడ్జ్లోంచి తీసి వేస్తుంది. దేవుడు ఏంటంటే మిల్లు కింటాడుతుంది ఒక దెబ్బకు. దేవునికి స్తోత్రం. ప్రభు ఎంత ఆశ్రయించాడమ్మా. ఏ క్లాస్ మోటార్లు ఇచ్చాడు మా తండ్రి. నీ సురుకుతనం ఏడ తెచ్చిందమ్మా.
కొంతమంది చదువులో ఉన్నారు చురుగ్గా, కొంతమంది తిండిలో ఉన్నారు చురుగ్గా, కొంతమందికి నేను చెప్పను నాయనో రకరకాలుగా చురుక్కున్నారు, దేవునికి స్తోత్రం. కానీ మనం ఇందులో ఉండాలి చురుగ్గు. హెబ్రీ స్త్రీలు చెప్పండి, హెబ్రీ స్త్రీలు ఇందులో చురుకైన వాళ్ళు ఫరో నియమించిన మరణ శాస్త్రానికి అందకుండా, ఆమేన్, ఫరో సైనికుల కత్తికి దొరకకుండా మోషే వంటి దైవజనులు కని దాచి పెంచగలిగిన విషయములో చురుకైన వారు. దేవునికి మహిమ కలుగునే గాక. దేవుని కొరకు ఒక తలమును తయారు చేయాలి, దేవుని కొరకు ఒక సైన్యమును సిద్ధపరచాలి, దేవుని ప్రజలను విమోచించగల మోషే వంటి వారిని తయారు చేయాలి. అలాంటి వారిలో నువ్వు చురుగ్గా ఉన్నావా? అనతి కాలంలో డబ్బు సంపాదించడం చురుక, డబ్బులు తీసుకెళ్ళి ఆ కంపెనీలో పెట్టి ఈ కంపెనీలో పెట్టి అక్కడ రకరకాలుగా మార్చి రూపాయిని 10 రూపాయలు చేసి లక్షలు 10 లక్షలుగా మార్చి విదేశాలను తీసుకెళ్ళి పెట్టుబడి పెట్టి ఆస్తుల సంపాదనలో ఉందా? అయ్యో, నీ చురుకు ఎందులో? మోషే వంటి దైవ జనులను కనిపెంచటంలో చురుకైన వారు ఇక్కడ మరి దినాల్లో రావాలి. ఒక పక్క నశించిపోతున్న ప్రజలు, ఒక పక్క బాధింపబడుతున్న ప్రజలు, ఒక పక్కన వేధిస్తున్న ఫరో, నానాటికి దుర్మార్గంగా కిరాతగా మారిపోతున్న ఫరో, ఈ మధ్యలో సైలెంట్గా మోషే లాంటి వారిని కని దాచి పెంచి ఫరో సామ్రాజ్యమును కూకటి వేళ్లతో పెళ్ళగించగలవానిగా మార్చి సాతాను సామ్రాజ్యపు పునాదుల కింద మందు పాత్రగా పేల్చి బలమైన దేవుని రాజ్యమునకు పునాదులో వేయగలిగిన అద్భుతమైన శక్తి గల వారిని తయారు చేయుటలో వారు చురుకైన వారు చేతులెత్తి స్తోత్రం చెప్పండి. చెప్పరే గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. రిబ్కమ్మ బావిలోకి దిగి త్వరగా నీళ్లు పైకి తెచ్చి ఒంటెలన్నిటి దాహం తీర్చిందంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఫిలిస్తీ సర్దార్ల 100 మంది సర్దార్ల ముందోళ్ళు తెమ్మంటే అదే గడియలో అదే సమయంలో దావీదు పోయి 200 మంది సర్దార్ల ముందోళ్ళు తెచ్చాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుని సంఘమునకు సేవ చేయటములో, అనేక ప్రజల దప్పిక తీర్చడంలో, మోషే వంటి వారిని తయారు చేయటములో, ఇదిగో దేవుని ప్రజలారా, శత్రువును సంహరించడంలో, దేవుని రాజ్యమును బలపరచుటలో నువ్వు ఒక చురుకైన వ్యక్తిగా మారిపోవాలి. మిడతల వలె గంతు వేసే వ్యక్తిగా మారిపోయాలి. బలము పెరిగింది కదా, ఆత్మలో ఉద్యమం వచ్చింది కదా, వాక్యమును తిన్నావు కదా, బలపడినావు కదా అని మందకొడిగా మారకూడదు. చలగ్గా ఉండాలి, చురుగ్గా ఉండాలి. బలమైనదే అయినా చురుకైనది అనే సాక్ష్యాన్ని సంపాదించుకోవాలి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. దాని నాసిక రంధ్రముల ధ్వని భీకరం. దాని నాసిక రంధ్రాల నుంచి వచ్చే గాలి భయంకరమైన శబ్దం వస్తుందంట. వామ్మో, గుర్రం వస్తున్నట్టుందరో. మీ ఊర్లో కాక విమానాశ్రయం ఉందని 14 సౌండ్ వస్తలా. దేవునికి స్తోత్రం. దాని నాసిక రంధ్రముల ధ్వని భీకరం అండి. తిట్టి కొట్టి అడవడి చేయక్కర్లా, రక్తం ఏం చేయి. హల్లెలూయా. ఇప్పుడున్న బుల్లెట్ కాకుండా నాకు 2006లో పాత బుల్లెట్ ఉండి, దాని సౌండ్ కూడా భీకరంగా ఉండేది. స్టీల్ ప్లాంట్ వీధుల్లో బండి వేసుకుని వెళ్తూ ఉంటే రక్తం ఏం చేయి గుర్తుపట్టేశారు. భాషగారి బండి అవుతుందో, దాని సౌండ్ వేరు, మన తోలకం వేరు. దేవునికి స్తోత్రం. తడతల్లాడిపోతుండేది అంతే. దేవునికి స్తోత్రం. మా విశ్వాసులందరూ ఎక్కడ దొంగలు అక్కడ గప్ చెప్పన్నట్టుగా అయిపోవాలి. అది కనిపెట్టి ఆ బండి మార్చేశారు. దేవునికి స్తోత్రం. టీవీ ఛానల్స్ అన్ని మారిపోతున్నాయి. దేవునికి స్తోత్రం. అరే రే రే రే, ఈ బండి మొత్తం అడవుడు చేస్తుంది ఇటు కాదులని సైలెంట్కి వెళ్ళిపోయి బండి కనిపెట్టి వెళ్ళి బెల్ల కొడితే ఎవరో వస్తున్నాం తలుపు. హల్లెలూయా. అయ్యో ప్రైజ్లో అనుభవం రావడం మాకు చాలా సంతోషం. ఇవన్నీ మాటలు చెప్తున్నాడు, లోపల అమ్మ సర్ది ఎత్తుంటుంది. అలా నీ చెప్పినాలి కదా. తుక్కును తుడవటంలో ఒళ్ళు బద్ధకం, కార్పెట్ కింద తోచేసి కార్పెట్ కప్పేత్తంలో సురుకుతాను. కొంతమంది ఇల్లు సర్దరండి, మనం వెళ్ళేపాటికి కబోర్డ్లు కట్టెలు ఎందుకోండి అంటే అందుకే మొత్తం దాంట్లో కుక్కుతారు.
వాళ్ళ కొంపలకి వెళ్ళాలంటే గంట ముందు మనం ఫోన్ చేయాలి, ఇంకో గంటలో వస్తున్నాను, ఈ లోపు యేసు రక్తమే జయం. కొంప రూపురేఖలు మారుస్తా. నేను కొంచెం ఖరీదైన కుటుంబమే, మాకు సంఘంలో ఉన్నారు, కొంచెం పెద్ద మనుషులు, గబుక్కుని మాట ఇసరకూడదు, కానీ చెప్పాలా. నా వేన కుదురున్నదిగా, చెప్పింది నాకు అన్నమారు కదా, నాకు దేవునికి స్తోత్రం. నేను ఫోన్ చేస్తాను, వెళ్ళేప్పటికీ అన్ని సర్దేస్తుంటారు మంచిగా కదా. నేను అన్నాను, ఈ వయసులో కూడా మీరు ఇంత చురుగ్గా ఉన్నారంటే మీతో ప్రార్థన చేయించుకోవాలి నాకు అన్నాను. హలో పాస్టర్ గారు ఏంటండి, ఈ వయసులో కూడా ఇంత చురుగ్గా ఉన్నారంటే మీతో ప్రార్థన చేయించుకోవాలి నాకు. మేమా చురుగ్గా ఉన్నామా? మాకు అర్థం కాలేదండి. అరగంటలో కబోర్డ్లను ఇంత బాగా సర్దేశారు కదా. పాఠం అందేసింది యేసు రక్తమే జయం. పెద్దవాళ్ళకి మర్యాదగా చెప్పాలి కదా, పిల్లగాళ్ళకి చెప్పినట్టుగా ముట్టికేసి చెప్పలేం కదా, కానీ చెప్పాలి యేసు రక్తమే జయం. అందుచేత నేను మిమ్మల్ని అడుగుతున్న విషయం ఒకటే, మీ చురుకు ఎందులో? దేవునికి స్తోత్రం కలుగునగాక. అబ్రహం గారు యేసు ప్రభు వారికి ఆతిథ్యం ఇచ్చారు, త్రియేక దేవునికి గుర్తుందా మీకు? అతడు త్వరగా కోడి పిల్లను, స్తోత్రం కాదు నాయన, అది త్వరగా సిద్ధము చేసి హల్లెలూయా. శారమ్మకి ఇస్తే అమ్మ త్వరగా వండి కాళ్ళు చేతులు కడుక్కొని చెట్టు కింద కూర్చొని కాళ్ళు ఆరబెట్టుకునేసరికి వంట చేసేస్తున్నారంటండి బాబు. దేవుని స్తోత్రం. కొంతమంది ఇళ్ళకి వెళ్తేనండి దేవుని స్తోత్రం, పేతురు గారి అనుభవమే, మధ్యాహ్నం ముందు పేకులు ఆకలిగొనగా ఇంటి వారు ఇంకనూ సిద్ధపరచలేదంట. కొంపకి రమ్మంటారు, భోజనం రమ్మంటారు, తీరా వెళ్తేనేమో మన ముందులు పెట్టి తాలింపులు వేస్తుంటారు. దేవునికి స్తోత్రం. మనల్ని కూర్చోబెట్టి మనం ఒకరిని పాపించి రిమోట్ ఒకటి పెట్టి దేవుడు ఛానలేనండి, దేవుడు ఛానలే చూస్తూ ఉండండి. ఎందుకని వీళ్ళు తిప్పలు పడి 2-3 పొయ్యిలు వెలిగించు ఏపేస్తుంటారు. యేసు రక్తమే జయం మొత్తం మనకు వచ్చేస్తుంటారు. దేవతల దగ్గలేక తొమ్మలేక చచ్చిపోతాం మన. సారీ పాస్టర్ గారు, మరి తొందరగా ఉండాలని హైలో పెట్టామండి. దేవునికి స్తోత్రం. మళ్ళీ దానికి కవరింగ్ ఏంటి? మీకు వేడివేడిగా ఉండాలని. మేము చల్లారిపోయాక పెట్టు వేడివేడిది. దేవునికి స్తోత్రం. అబ్రహాం అలా చేశాడా? త్వరగా సిద్ధము చేసే. ప్రభుకి స్తోత్రం చెప్పరే. మా చుట్టమ కావుడు ఉండేది, పేరు చెప్పకూడదు, కానీ మేము పొద్దున్న 8కి 7కి వెళ్తే 11 దాకా పచ్చి మంచిలు ఇచ్చేది కదండి. పొద్దున్న ఎప్పుడో 7కి వెళ్ళి పిల్లగాలం. ఇక మేము బయలుదేరుతామంటే, ఓయ్ పిల్లలు వెళ్ళిపోతున్నారంటే ఉండమనండి ఉప్మా చేస్తున్నాను అనేది. మీరైతే రండి బాబు ఉప్మా. పొద్దున్న 7కి వచ్చాం, 11 అయిపోతుంది, ఇప్పుడు ఉంటే ఉప్మా చేస్తుందంట. ఉప్మా అయ్యి అంతసేపు ఉడికితే ఇంకేమన్నా ఉండమంటే దేవునికి స్తోత్రం. అర్జెంటు ఉడికిపోయింది అది కదా. అలా చూస్తారంటారు బాబు. మీ చేతిలో ఉప్మా కూడా ఉంటుందా తల్లి? మహానుభావులు మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. ఫోన్లే గట్టిగా. వారు చురుకైన వారు, దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అది మైదానములో కాలు దువ్వి తన బలమును బట్టి సంతోషించును. స్తోత్రం చెప్పండి గట్టిగా. అదే కాలు దువ్వుద్దంట. తప్ప మాట్లాడబాకు, నీకెందుకురా? నా యేసు గొప్ప దేవుడో, నా యేసు శక్తి గలవాడో, నా యేసు పరిశుద్ధుడో, నా యేసు మరణం గెలిచిన వాడో, యేసుకు సాటి ఎవడు లేడు, అతనికి పోలిక ఎవడు లేడు, వింటున్న దైవ పుత్రులు యెహోవాకు సాటి ఎవడో అని చెప్తే ఎందుకు అలాగా ఊరుకో. అది గర్వం. అది మైదానములో కాలు దువ్వి. ఆమేన్ ఆమేన్. గెరాసేనుల ప్రాంతములు యేసు అడుగు పెట్టాడు, వచ్చేసాడు. యేసు, మా కాలం ఇంకా ఉంది, మాకు నియమించబడ్డ కాలం అవ్వకముందే నశింపజేయ వచ్చితివా? మాకున్న కాంట్రాక్ట్ ప్రకారం 2 నెలలు ఉండొచ్చు ఈ పందుల్లో, చిచ్చు కాదు ఈళ్ళు.
కుదరదు వెళ్ళిపోమన్నాడు. మీకంటే, మీ లెక్కల కంటే, మీ లైసెన్స్ కంటే నాకు ఆత్మ ముఖ్యం అన్నాడు. అట్టయితే పందుల్లోకి వెళ్ళిపోతానన్నాయి. పందుల్లోకి వెళ్తానండి, దాంట్లో పందుల మీద నాకు పెద్ద ఇంట్రెస్ట్ ఏం లేదన్నాడు యేసుప్రభు. మీకు ఎవరికైనా బాధ కలిగితే నన్నేమనకండి, యేసుప్రభుకి పందుల మీద ఇంట్రెస్ట్ లేదని నిన్నేమన్నా నేను, దేవునికి స్తోత్రం. నా ఇంకెరగ చూస్తున్నాడు, దేవునికి స్తోత్రం. యేసుప్రభుకి 2000 పందులు చనిపోతున్నాయి అంటే ఆయనకేం పెద్ద బాధ అనిపించలేదండి. ఒక్క ఆత్మ రక్షించబడితే చాలు అనుకున్నాడు. 2000 పందులు చచ్చిపోతున్నాయి కదా అని అసలు కొంచెం కూడా ఫీల్ అవ్వలేదండి. మరి ఎందుకో యేసుప్రభుకి ఎంత ప్రేమ గల దేవుడికి పందుల మీద ప్రేమ లేదు. మీకు బాధగా ఉందా? బోన్లే బాధపడండి, అయితే నాకేం బాధ లేదు, అంతే. మరి ఆ ఊరులు కూడా అట్టగా బాధపడిపోయి మా ఊరు వదిలి వెళ్తావా లేదని ఎంటబడ్డారంటే యేసుప్రభు. ఎందుకని? మా పందులు చచ్చిపోయినాయి, నువ్వు వచ్చిన కంచి మా పందులు చచ్చిపోయినాయి. యేసుప్రభు అంటున్నాడు, ఒక విలువైనటువంటి జీవితం కాపాడబడింది, ఒక వ్యక్తి కాపాడబడి రక్షించబడ్డాడు, జనజీవన స్రవంతిలోకి వచ్చాడు, ఆనందకరంగా బతుకుతున్నాడు, ఇది చాలు కదా అంటే పందులు చచ్చిపోయినాయి మాకు. అయ్యో పందులను ప్రేమించు వాళ్ళారా, ఆత్మను ప్రేమించుడిరా అని యేసుప్రభు అంటున్నాడు. అలా నచ్చలా. దేవుని స్తోత్రం, మీ అందరికి వందనాలు. మీరు మీ ఇష్టమైనది ప్రేమించండి, నేనేం కాదన్నాం. కాకపోతే అది కాలు దువ్వి యుద్ధమునకు సిద్ధమంట. దేవునికి స్తోత్రం కలుగునగాక. చెప్పరే గట్టిగా. అది ఆయుధదారులను ఎదుర్కొన్న బావును. ఇంతకీ ఇదంతా ఎవరండి? గుర్రం అనండి. ఇవన్నీ ఎవరు? అది ఆయుధదారులను ఎదుర్కొన్న బావును. యుద్ధానికి దానికి అంతా కట్టి సైనికుడు ఎక్కగొచ్చని పద అని కళ్ళెమున తెలిస్తే యుద్ధములోనికి వెళ్ళడానికి భయపడకుండా ఇంట్రెస్ట్గా చొరవ తీసుకొని ఉత్సాహంగా వెళ్తుందట. దేవునికి స్తోత్రము. అది ఆయుధదారులను ఎదుర్కొన్న బోవును. డౌన్లో సైకిల్ తొక్కేస్తాం కాదు, పొలమని మెరక చూపించి కెపాసిటీ ఎంత ఉందో. అన్ని బాగా ఉన్నప్పుడు అన్ని ఆశీర్వాదాలే, స్వస్థతలే, దీవెనలే, అన్ని మేలులైతే దేవునికి స్తోత్రం కలుగునే గాక. ఏమండి? ఓ కుతూహలం, హల్లెలూయా, కరెక్టే. మరి కష్టాలు, మరి శ్రమలు, మళ్ళీ నిందలు, మళ్ళీ అవమానాలు వస్తే ఎందుకేనా ఈ తెమల దగ్గర అయ్యో ఇక ఆగదు. నేను చెప్పేది అది విన్నావా? అది సమస్య ఎక్కడ ఉందో, పోరాటం ఎక్కడుందో, ఇబ్బంది ఎక్కడుందో అక్కడికి ఎదురెళ్ళద్దంట ధైర్యంగా. అది ఆయుధదారులను ఎదుర్కొన్న బోవును. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఏం కావలేదు దాని గొడవ. యుద్ధంలోకి వెళ్ళడం మాత్రమే కాకుండా అది భయము పుట్టించుదనని ఎదుర్కొని వెక్కిరించి భీతి నొందకుండా ఉండను. ప్రపంచాన్ని భయము పుట్టించేదేంటి? ఎవరికైనా వణుకు పుట్టించేదేంటి? మరణం. అది భయము పుట్టించు దాన్ని ఎదుర్కొని భీతి నొందకుండా ఉండదు. అంటే మరణాన్నే ఎదుర్కోవాల్సి వస్తే కూడా భయపడకుండా ఎదురెళ్ళి మరణాన్ని ఎక్కరిస్తుందంట. రక్తం ఏం చేయి, దమ్మున్న వాళ్ళు ఎవరైనా స్తోత్రం చెప్పొచ్చుగా. అది మరణమును ఎదుర్కొని దాన్ని భయపడకుండా వెక్కిరిస్తాడు. మన మరణమా నీ విజయం ఎక్కడ అనగలిగిన దమ్మున్నవాడు ఒక్కడే, ఆయన పేరు ప్రభువైన యేసుక్రీస్తు వారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన పిలుపు వినబడితే చచ్చినోడు మళ్ళీ ఊపిరి రావాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. మృతులు దేవుని కుమారుని శబ్దము విని మేల్కొనే గడియ రాబోవచ్చున్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన ప్రార్థించగా చెయ్యివేగా పిలుపులుగా పోయిన ప్రాణమతలోనికి తిరిగి వచ్చను గనక చావునే వెనక్కి తిప్పగలిగిన వాడు, చావునే చంపగలిగిన వాడు, మరణ శాస్త్రం మల్చగలిగిన వాడు, మృతుల లోకానికి వెళ్ళగలిగిన వాడు, మరణం యొక్క పాతాల యొక్క తాళపు చెవులు కలిగిన వాడు, మరణపు కోరల బిగి నీ విజయం ఎక్కడంటూ సవాలు చేసి రాగలిగిన వాడు యేసు ప్రభు నీ గుండెల్లో ఉంటే, నీ దేవుడైతే, నీకు రాజైతే, నీకు నాయకుడైతే, నువ్వు నడిపించువాడైతే నువ్వు ఎలా ఉండాలి మరి? అది భయము పుట్టించుదని వెక్కిరించి భీతి నొందకుండా ఉండను. సావుకెదరలే అని సవాలు చేసి మాట్లాడుతుంట. సంఘం యొక్క లక్షణం గుర్రం. అంతేనా? అక్కడేం రాశాడు? అది ఖడ్గమును చూచి వెనుకకు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఖడ్గమును చూచి వెనుకకు. హల్లెలూయా. ప్రేమ విందండి.
ప్రేమ విందంటే హల్లెలూయా. ఓ ఎరా ఎప్పుడు ముందు వచ్చేవాడివి, ఇవాళ ఇంట్రా ఆలస్యంగా వచ్చావు అన్నాను ఒకడిని. ఆడాడు విచిత్రంగా, ఇవాళ ప్రేమ వింది కదండి అన్నాడు. ప్రేమ వింది అయితే ఆలస్యంగా రావటం ఏంట్రా? వెనకాల ఉంటే ఫస్ట్ బంతిలో మెయిన్ అనగానే ఫస్ట్ అక్కడ పట్టేసుకోవాలన్నమాట. ఊరిని చురుకుదన్న మండిపోని ఇందులో తగలబడ్డావా నువ్వు? పరిచర్యకి కాదా చురుకు, ప్రభు పనికి కాదా చురుకు? లాస్ట్లో వస్తే వెనకాల ఉంటే మెయిన్ అనగానే ముందటి తిరిగి పోవచ్చు అని ప్లాన్ వేసాడంటే తిండిపోతు రకం. ఇంట్లో 4 మనుషులు ఉంటే 1/4 కేజీ మాసం తెచ్చుకొని సర్దుకొని తిన్నారు కదా, ఎంత ఉబ్బడి కుటుంబం సంసారం ఎంత మంచి చూడండి. మరి కూటానికి వచ్చినప్పుడు ఒక్కడే 1/2 కేజీ తినేస్తున్నాడు దుర్మార్గుడు. తప్పు కదరా? 10 మంది ఉన్నారు, ఏదో పేరుకి ప్రసాదంలాగా భావించి ఒక ముద్ద తిని సంతోషంగా 1/4 కిలో తెచ్చుకొని 4 మనుషులు పంచుకొని పద్ధతిగా తింటున్నారు కదా, మరి ఒక్కడే 1/2 కేజీ తినేస్తున్నాడు వెనకాల సంగతి ఏంట్రా? ఈ విషయంలో ప్రభు నన్ను చురుకైన వాడిగా, ప్రభు కాదు ఆడు, ప్రభు అట్లాంటి చేయడు. అర్థమైన నామేనానండి. అది ఈ పాయింట్ మీకు అర్థం అవ్వాలని నేను కోరుకున్నాను. దేవునికి స్తోత్రం కలుగునగా. వాక్యం ఏమంటుందండి? అది ఖడ్గమును చూచి వెనుకకు, ఘనతకి, గౌరవానికి, సన్మానానికి, పదవికి, అధికారానికి, పొగడతలకి, తిండికైతే ఎవడైనా వెనక్కి తిరగడు, కానీ ఖడ్గమును చూచి వెనుకకు తిరగదు. రంబుల పొదియు తలతలలాడు ఈటలను బల్యమును దాని మీద గలగలలాడించినప్పుడు ఉద్దండ కోపుతుంది బహుగా. ఈటెలు, బల్యాలు, కత్తులు దాని మీద గలగలలాడుతాయనుకోండి, బెంబేలెత్తిపోయి పారిపోతుంట. పిచ్చి కోపంతో అప్పుడు ఇంకా పరిగెడుతుండదంట. తొక్కి పారేసి దేశ రక్తం ఇచ్చి, నీకు శ్రమలు వస్తే, నిందలు వస్తే, అవమానాలు వస్తే రెచ్చిపోవాలి భక్తిలో. పుతోను అనే దయ్యాన్ని వెళ్ళగొట్టినందుకు పౌలయ్య గారిని సావశక్తి కొట్టి బెత్తాలతో అంగీ లాగేసి తీసుకెళ్ళి లోపల చెరసాలు వేసి పారేశారు. ఎట్టు చేస్తారా మీరు అని చెప్పారు. వస్తావతే ఏం చేశాడు? ఖైదీలందరినీ మార్చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అనాగరికల దీపాన్ని కొట్టుకుపోతే పోగొట్టుకుంది, మొత్తం బ్యాచ్ మార్చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. అంబుల పొది, ఈటెలు, ఖడ్గములు వీపుల మీద గల్ల 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 లాటించినప్పుడు అది ఉద్దండ కోపముతో బహుగా పరిగెత్తుద్దంట. అది బాకా నాదము విని ఓరకుండదట. ఇది ఏం చేస్తుందంట? బాకాన వినబడినప్పుడల్లా అయ్యో మరలా యుద్ధం వచ్చనే, అమ్మో మరలా కష్టం వచ్చని అన్నదంట. అది బాకా నాదం అనగా యుద్ధమునకు సిద్ధపుడు అనగానే ఆహా ఆహా అనుకుంటుందంట. మళ్ళీ యుద్ధం వచ్చింది. హల్లెలూయా. మనమైతే మొన్న ఈ మధ్య ఒక శ్రమ నుండి బయటపడ్డామండి, మరలా మరొక శ్రమ. హల్లెలూయా. దేశం మొత్తం నాశనం అయిపోయిన ఏడుపురాదిడికి, మణిపూర్లో బిడ్డల జీవితం అంతా ఆగమైపోతుంది ఏడుపురాదిడికి. ఎవడెంత కష్టం వచ్చినా వీడికి తలనొప్పి వస్తే మాట కన్నీరు కడవడు గార్చేస్తాడు. చాలా బాగా తలనొప్పి వచ్చేస్తుందన్న అసలు. అయ్య బాబాయ్, ఊర్లు తగలడిపోతానని ఒక పక్కన నీకు నొప్పి తెలుస్తలేదు. 3 పూట్ల తిని 7 గంటలు పడుకొని దజ్జాగా టీవీ ముందు కూర్చొని కబుర్లు ఆడుతున్నావు. ఏమంటుందంటే గుర్రం? అది బాకానాదము విన. బాకానాదం ఏంటండి? యుద్ధం ప్రిపేర్ అవ్వమని ఒక యుద్ధ స్వరం. బాకానాదము వినబడినప్పుడల్లా అయ్యో అమ్మో కాదు, ఆహా ఆహా అనుకుంటుందంట. దూరము నుండి యుద్ధ వాసన తెలుసుకొని పారిపోద్దా, ఎదురెళ్ళి భీకరంగా పోరాడద్ది. ఈ లక్షణాలన్నీ ఎవరి అండి? కొంచెం గట్టిగా గుర్రం చెప్పండి గట్టిగా. దేవుడు సంఘాన్ని ఎవరితో పోల్చాడు? గుర్రముతో పోల్చాడు. ఇంకా బలహీనంగా, ప్రభా పడిపోతున్నాను ప్రభా, జారిపోతున్నాను ప్రభా, బలహీనుని ప్రభా, బలహీనరాలిని ప్రభా. మరి ఎందుకు రాలిపోతున్నావు పద్దాకా? చూస్తేనేమో టన్నుల కొద్దీ మన్నా ఖర్చు అయిపోతుంది. యువతలు చూస్తేనేమో రెక్కల మీద మొయ్యాలి ఒక్కొక్కడిని. ఎండబడకూడదు మేఘమెట్టాలా, తడబడకూడదు అగ్గెట్టాలా, నీళ్ళ కోసం దూరం వెళ్ళకూడదు, వెనకాలే వచ్చి వాటర్ సప్లై చేయాలా. ఇన్ని సప్లై చేస్తే ఒక్కోడికి ఒక్క అడుగు పడతాకి నొప్పులు పడిపోతున్నాడు ఒక్కొక్కడు. సంఘం ఎలా ఉండాలి తెలుసా? రోకడు సంఘం ఎలా ఉండాలి? ఎత్తబడే సంఘం ఎలా ఉండాలి?
అది బలమైన, చురుకైన, ఎత్తైన, ఉద్దండ కోపముతో యుద్ధములో పాల్గొనగలిగిన గుర్రముల వలె ఈ కడవరి కాల సంఘం ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. రాకడ సంఘం ఎలా ఉండాలి? ఒక బలమైన గుర్రము వలె, ఎత్తైన గుర్రము వలె, అందమైన గుర్రము వలె, చురుకైన గుర్రము వలె, వేగముగా పరిగెత్తే గుర్రము వలె, యుద్ధములు చేయగలిగిన గుర్రము వలె దేవుని సంఘం ఉండాలి. ఈ రాత్రి దేవుని వాక్యం వింటున్న పిల్లలారా, ఇంకా రెక్కల కింద దాగి ఉన్న కోడి పిల్లల వలె, చిన్నగా నడిపించవలసిన గొర్రె పిల్లవలే, చిన్న చిన్న ఎత్తులు కూడా ఎక్కలేని పసి కొనల వలె కాక యుద్ధమునకు పరుగులెత్తగలిగిన, ఉద్దండ కోపముతో సవాలు చేయగలిగిన, తన మీద కత్తులు ఈటెలు గలగలలాడించినప్పుడు ఉద్దండ కోపముతో పరుగులెత్తి భీకర యుద్ధములు చేసి విజయములను రాబట్టగలిగిన ఓ శక్తివంతమైన గుర్రముల వలె ఎత్తబడే సంఘము తయారవ్వాలి. ప్రభు నా కృప అనుగ్రహించాలని ఆశపడి చేతులెత్తి స్తోత్రం చెప్పండి. చెప్పాలి గట్టిగా అందరూ హల్లెలూయా. నా ప్రియురాల, నా ప్రాణేశ్వరి, నా సంఘమా, నిన్ను దేనితో పోల్చుదును? ఫరో రథాశ్వములతో నిన్ను పోల్చుదును. ఎత్తబడే సంఘం ఎట్లుండాలి? రాకడ సంఘం ఎట్లుండాలి? బలహీనముగా ఉండకూడదు, శక్తిహీనంగా ఉండకూడదు, పసికోనగా ఉండకూడదు. యుద్ధమునికై సిద్ధపరచబడిన, ఉద్దండ కోపముతో పరుగులెత్తగలిగిన, భీకర పోరాటములు చేయగలిగిన, భయము పుట్టించుదాన్ని వెక్కిరించుదకై బాకన్నద వినబడలపున ఆహా అంటూ మరలా సమరోత్సాహముతో ముందుకు ఉరకగలిగిన దమ్మున్న శక్తివంతమైన గుర్రముల వలె ఎత్తబడే సంఘం ఉండాలి. దేవునికి స్తోత్రము కలుగునుగా. మరొక మాట కూడా చూద్దాం. సంఘం ఎట్లుండాలి? గుర్రము వలె బలముగా, గుర్రము వలె వేగముగా, గుర్రము వలె రోషముగా, గుర్రము వలె యుద్ధములు చేసే ధైర్యముగా సంఘం ఉండాలనుకున్నాం. రెండవ పోలిక చూద్దాం. సంఘాన్ని దేంతో పోల్చాడైనా? 2వ అధ్యాయం పరమగీతములు, పరమగీత గ్రంథము 2వ అధ్యాయం 14వ వచనం. బండ సందులలో ఎగురు నా పావురమా, పేటు బీటలను ఆశ్రయించు నా పావురమా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము, నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంతకు ముందు దేనితో పోల్చాడు సంఘాన్ని? మంచిగా చెప్పొచ్చు కదా అందరూ. నోట్లో ఏమన్నా పెట్టుకున్నారా? లేనిపోని చాక్లెట్లు, అది జిగురు జిగురు గంటల కొద్ది సాగదెత్తాడు. ఏంటదే? అదే 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 గంటల కొద్ది గంటలకు అది ఒక అలవాటు అయిపోయింది ఈ మధ్య. మేకన వెళ్ళినట్టు ఎదురకుండా కూర్చొని అదొక సోకు. I like to have always chewing gums, you know. ఏడి చచ్చాలి. ఓ కలెక్టర్ ముందుకో ఎస్పీ ముందుకు వెళ్ళినప్పుడు అలా నవ్వుకుంటా కూర్చో. దేహ శుద్ధి ఏ రకంగా ఉంటుంది తెలిసిన? అస్సలు శుద్ధీకరణ కోటమంటే ఆడ కనపడుద్ది. అస్సలు మామూలుగా కాదు. అలంకరించబడిన పిండి కుమార్తెలే బయటకు వచ్చేదావు. దేవుని సన్నిధిలో దేవుడు మాట్లాడుతున్న ఎదురుగుండా కూర్చొని నీ పోజ్ ఏంటి, నీ వాళ్ళకం ఏంటి, నీ గొడవ ఏంటి, నీ గోత్రం ఏంటి? మారు మనసు పొందిన వారు మాత్రమే స్తోత్రం చెబుదామండి. దేవుడు సంఘమునేమని పోలుస్తున్నాడు? 2వ పోలిక ఏంటంటే, నువ్వు బండ సందులో ఎగిరే పావురం. అందరు చెప్పండి అన్నమాట. హల్లెలూయా. అది పావురం అండి, దానికి రెక్కలున్నాయి. ఎంతటి ఎత్తుకైనా ఎంతటి దూరమైనా ఎగిరిపోగలదు. కానీ అది కుళ్ళిన శవాలు కనపడి తినుకుంటా కూర్చునే కాకిగా దేవునికి స్తోత్రం. చిన్న 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 వాటిని ఎత్తికి వెళ్ళిపోయే దుర్మార్గం అనేటువంటి వ్యవహారంగా దేవునికి స్తోత్రం. అదేమిటట? బండ సందుల్లో ఎగిరే దేవునికి స్తోత్రం చెప్పండి. విశాల ఆకాశములు వివెత్తని ఎగరగలిగిన రెక్కలున్న, సుదూర తీరానికి పయనించగలిగిన రెక్కలు తనకున్నా అది ఎగిరిపోవట్లేదట. ఎక్కడ ఉంటుంది? బండ సందుల్లోనే ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా.
ఏదో పరిచయలు ఉన్నప్పుడు అంటే సంఘంలో ఉన్నప్పుడు అండి, చిన్నగా ఉన్నప్పుడు అండి, చేతి కింద ఉన్నప్పుడు అండి, మరి అనిగమనుడి రెక్కలు వచ్చేసినాయి కదండి బాబు ఇప్పుడు అని ఆత్మీయ తల్లిదండ్రులు ఎంతమంది గురించి బాధపడుతున్నారండి. ఈ సంవత్సరం ప్రభువు నాకు ఇచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభుతో నేను ప్రమాణం చేసుకున్నాను, ప్రభువా ఎగిరే రెక్కలను నాకు ఇచ్చిన నీ చాటునే ఉంటాను ప్రభువా. రెక్కలు వచ్చిన ఎగిరిపోను బాబు, నీకు స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎగిరే రెక్కలు, అసలు దావీదు గారి టీం అంతా ఏడే ఉందిగా. స్తోత్రం, ఏది పాడండి. ఎగిరే రెక్కలు ఇక్కడ కోయిలు కూసిన దేవుని స్తోత్రం. హల్లెలూయా. అసలు మధుర గాయకులందరూ కూడుకున్న భేటీ ఎక్కడుందంటే ఇక్కడే కలదనిపించుచున్నది. ఎట్లుందట? అది చక్కని ఆరోగ్యవంతమైన, ఎంత ఎత్తుకైన ఎగిరి ఎంత దూరమైన పయనించగలిగిన రెక్కలు కలిగిన పౌరమే, కానీ అది ఎగిరిపోవట్లేదు. విశాలమైన జగత్తును ఉవ్వెత్తును ఎగిసిపడే ఆనందాన్ని కోరుకోవట్లేదు. ఇరుకైన బండ సందుల్లో అక్కడక్కడే ఉంటుందంట. నువ్వు ఎగురుతున్నావు కానీ బండ సందుల్లో ఎగురుతున్న నా పౌరం అని దేవుడికి చెప్తున్నాడు. బండ గురించి మీకు తెలుసు, 1 కొరింథీ పత్రిక 10:4 ఆ బండ క్రీస్తే అని చెప్పాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మరి ఆ బండకు సందులు ఎట్లా ఏర్పడ్డాయి? నీ పాపములు నా పాపములు సిలువగా యేసు మీద మారి పడిపోయినప్పుడు, బలమైన కొరడా దెబ్బలు, మేకులు అయ్యో ఆయన్ని గాయపరిచినప్పుడు ఆ బండ పగిలిపోయింది ప్రియులారా. కొరడా 3 తాళ్ళుగా చీలిపోయి చివరన 3 ఇనుప కుక్కేలు ఉంటాయట. ఒక్కసారి కొరడాతో వీపు మీద కొడితే ఆ కుక్కేలు ఒంట్లోకి దిగుతాయి. అట్లాగా లాగినప్పుడు అలాగ దున్నినట్టుగా, నాగలితో భూమిని దుమ్మినట్టుగా శరీరాన్ని పర్రన చీల్చుకొచ్చేస్తాయి. అలాగ 39 దెబ్బలు తిన్నాడు. వీపంతా దున్నబడిపోయింది. లాగి పెట్టి ముఖం మీద కొట్టి గడ్డాన్ని పట్టుకొని లాగేస్తే ఒకడు ముఖ చర్మమంతా లేచి వచ్చేసిందంట. ముళ్ళ కిరీటాన్ని అలాగ అల్లి నెత్తి మీద పెట్టి కర్రతో లాగిపెట్టి కొడితే 2 అంగుళాల పొడుగున్న తేక మేకుల్లాంటి ఆ కిరీటం ఆయన తలలోనికి అలాగ దిగిపోయింది. ఆ బండ ముక్కలు ముక్కలైపోతుంది. ఎక్కడికక్కడ పగిలిపోయి సందులు ఏర్పరచబడ్డాయి. పౌరమా, నీకు రెక్కలున్నాయి, నువ్వు హాయిగా విశాల జగత్తులో ఎరగవచ్చును, కానీ నేను అంటున్నాను, నువ్వు ఆ గాయాల్లో ఉంటున్నావు. గాయాల్లో ఏముంటుంది? రక్తం. గాయాల్లో ఏముంటుంది? 19వ అధ్యాయం యోహాను సువార్తలో ఆయనలో నుంచి ఏమొస్తుందట? ఆ బండ సందులో నుంచి ఏమొస్తుందట? రక్తము నీరు వచ్చుచుండెను అని రాశాడు కదా. బిడ్డలారా, మీరు వాక్యాన్ని బాగా వింటున్నారా? ఆ బండ ప్రభువైన యేసు క్రీస్తు వారే అందులో నుంచి ప్రవాహముగా వస్తున్నది. దేవునికి స్తోత్రం. యేసు రక్తం, దేవుని పరిశుద్ధాత్మను జలము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఆ బండ సందులోంచి ప్రవాహముగా నీరు వస్తోంది, ప్రవాహముగా రక్తం వస్తోంది. ఈ పౌరం వెళ్ళి ఆ సందులో ఎగురుతోంది. అంటే ఏమవుతుందన్నమాట? అందులోంచి వచ్చే రక్తము, అందులో వచ్చే నీరుకి ఈ పౌరము తడిసి ముద్దయిపోతా ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. యేసు రక్తములో, దేవుని ఆత్మలో సంఘము తడిసిపోవాలా, ముద్దయిపోవాలా. ఆ రక్తములో, ఆ పరిశుద్ధాత్మలో నానిపోతున్న అనుభవాల్లో అక్కడక్కడ ఎగరాలి. ఆకాశం విశాలంగా ఉంది, చెట్ల మీద చక్కని స్థలం ఉన్నది, ఎక్కడో మేత ఉన్నది. నేను అక్కడికి వెళ్ళను. ఎక్కడ తిండి ఉంటే అక్కడ, ఎక్కడ డబ్బు ఉంటే అక్కడ, ఎక్కడ సుఖం ఉంటే అక్కడ, ఎక్కడ గౌరవాలు దొరికితే అక్కడ కాదు, ఆయన గాయాల్లో దాగి ఉంటాను, అక్కడే వికరిస్తాను. ఆ యేసు రక్తములో తడిసి ముద్దయిపోయి, దేవుని ఆత్మచేత తడిసి ముద్దయిపోయి నేను మహిమగల రాకడకు పెళ్లి కుమార్తె సంగముగా సిద్ధపడతాను అనే సమర్పణలో ఉన్నది. నా పౌరమా, నీకు రెక్కలున్నా ఎటో పోయి ఎగరలేదురా. మా సంఘంలో కొంతమంది పిల్లలు ఉన్నారు, చదువుకునే కాలం అంతా భక్తిగా సంఘంలో ఉన్నారు. ఉద్యోగాలు వచ్చి నీకు పోతారేమో అనుకున్నాను. ఒక పిల్లాడు ఎంఎస్సీలో, ఎంటెక్లో ఆంధ్ర యూనివర్సిటీ గోల్డ్ మెడల్ కొట్టాడు. చాలా నిరుపేద కుటుంబం, హాస్టల్లో చదువుకున్నాడు. వాళ్ళ నాన్నగారు ఒక బైండింగ్ షాపులో పుస్తకాలు కొడతారు. ఏమాత్రం జీతం వస్తుందండి. పిల్లల్ని హాస్టల్లో పెంచారు, చిన్నప్పటి నుంచి హాస్టలే. అలా చదువుకున్నారు. మెల్లిగా మెల్లిగా అలాగే కాలేజీ హాస్టల్లో సీట్లు వచ్చి ఫ్రీ సీటు కొట్టి ఎంటెక్ వచ్చాడు.
అందులో కూడా ఆంధ్ర యూనివర్సిటీ గోల్డ్ మెడల్ కొట్టాడు. ఫైనల్ ఇయర్లో ఉండగానే క్యాంపస్ సెలక్షన్స్ వచ్చాయి. బాంబేలో ఒక ఎంఎన్సీలో మల్టీనేషనల్ కంపెనీలో నెలకు 75,000 తొలి జీతంతో ఉద్యోగం వచ్చింది. ఎగిరి గంతేసి వెళ్తాడు కదా, మేము కూడా సంతోషపడ్డాం. మన సంఘ బిడ్డకి మంచి జాబ్ వచ్చింది, బాంబేలో ప్లేస్మెంట్ వచ్చింది, ఆదివారం మంచి సాక్ష్యం మనం వింటాం అని సంఘం అంతా ఎదురు చూస్తూ ఉండి రాగానే, రేయ్ దేవుని గొప్ప విజయం ఇచ్చాడు, సాక్ష్యం చెప్పో అన్నాను. వాడు మైక్ తీసుకొని, దేవుని కృపలో గోల్డ్ మెడల్ వచ్చిందండి, క్యాంపస్ సెలక్షన్లో సెటిల్ అయినా, బాంబేలో పోస్టింగ్ వచ్చింది, నెలకు 75,000, మా నాన్నగారికి 5,000 జీతం, మేము అలాగే పెరిగాం. 70,000 ఎప్పుడు చేతిలో ఒకసారి కూడా నేను ఇప్పుడు పట్టుకోలేదు, ఇప్పుడు నెలకి 70,000 రాబోతున్నాయి, కానీ నేను డ్యూటీలో జాయిన్ అవ్వట్లేదు అన్నాడు. అదేంద్రా అంటే ఈ ఉపదేశం, ఈ సహవాసం, ఈ పరిశుద్ధుల సహవాసం డబ్బు కోసం నేను వదులుకోలేను. 75,000 జీతాన్ని వదులుకొని వైజాగ్లోని 25,000 జీతానికి ఎంటెక్ చేసినటువంటి గోల్డ్ మెడలిస్ట్ పనిచేస్తున్నాడు. ఈ రోజుకి సంఘంలో క్రమంగా ఉంటున్నాడు. మేమే పెళ్లి చేసాం, కార్డులో ఇంటి పేరు వేయలేదు, కులం ప్రస్తావన లేదు, ₹1 కట్నం తీసుకోలేదు, సంఘము సమక్షంలో పరిశుద్ధ వివాహం చేసుకున్నాడు. ఏం చెప్తున్నాను, రెక్కలు వచ్చినాయి కానీ ఎకర్లా బండ సందుల్లో ఉన్నాడు. కొట్ట మంచిగా దేవునికి మహిమ కలుగును గాక. యవన బిడ్డలు అట్లాంటి వారు లేపబడాలి. హల్లెలూయా. ఓ ఉద్యోగం రాగానే, జీతం రాగానే, విదేశీ అవకాశాలు రాగానే రెక్కలు వచ్చిన పక్షం వల్ల ఎగిరిపోవటం కాదు. నాకు రెక్కలు ఇచ్చావు కానీ బండ సందుల్లోనే ఎగురుతాను. నీ రక్తములో తడిసి ముద్దయిపోతూ, శుద్ధీకరింపబడుతూ, నీ ఆత్మలో తడిసి ముద్దయిపోతూ, బలమైన అభిషేకమును పొందుతూ నీ కొరకు జీవిస్తాను. సంఘమా, నిన్ను దేనితో పోల్చుదును? బండ సందులో ఎగిరే పౌరంతో నిన్ను పోల్చాలి. ఎత్తబడే సంఘం ఎలా ఉండాలి? దీవించబడగానే, ఆశీర్దించబడగానే, పేదరికం పోగానే, జీతం పెరగగానే, పిల్లలు అంది రాగానే ఇంతకాలం దూరమైన సుఖాల్లో పడి పొరలటం కాదు సంఘం. సోమరి వలె పడక మీద పొరలటం కాదు సంఘం. సుఖభోగములతో వాంఛగలిగి బతకడం కాదు సంఘం. పేదరికంలో ఉండబట్టి వైరాగ్యమా? పూటకి 400 మందికి అన్నం పెట్టగల వెండి బంగారములు కలిగిన ఐశ్వర్యవంతుడైన అబ్రహాము గుడారములో బతికాడు, డబ్బులు లేక కాదా? వైరాగ్యం అదే. లేకపోతే ఏముంది? అడ్జస్ట్ అవ్వకపోతే ఎవడో ఏం చేస్తావు మరి? ఉండి కూడా చేయకపోతే, సుఖం నాకు వద్దనుకుంటే, సంపద వద్దనుకుంటే, సుఖభోగాలు వద్దనుకుంటే, సమర్పణలో ఉండాలనుకుంటే, వెచ్చలబడి జీవితం ఒక్కర్లేదనుకుంటే, ఈ వైరాగ్యం, ఉపేక్ష, సమర్పణ కొనసాగాలనుకుంటే, అది కదా బండ సందుల్లో ఎగిరే పౌరం అంటే. ఆ సందులు ఎట్ట ఎగురుద్దండి పౌరం? ఆకాశం దగ్గర ఎగురుచుగా. నేను ఎగరను. ఈ రోజున డబ్బు రాగానే, ఉద్యోగం రాగానే, సంపద రాగానే, కరువు తీరగానే, పిల్లలంది రాగానే విచ్చలవిడిగా రెచ్చిపోతున్న క్రైస్తవుడా, అది నీకు తగదు. బండ సందుల్లో ఎగిరే పౌరవులు నీకు ఉండాలి. ఎత్తబడే సంఘము లక్షణం అది. విశ్వసించిన వారు ఆమేన్ గట్టిగా మరొక పోలిక చెప్తారు. 3వ అధ్యాయం. ఏ 3వ అధ్యాయం? పరమగీతమే. ఏదో గీతం పాడమాకే. దేవునికి స్తోత్రం. 3వ అధ్యాయం ఏందది? 3వ అధ్యాయం 7వ వచనం. ఇదిగో సొలొమోను పల్లకి వచ్చుచున్నది, 60 మంది శూరులు దానికి పరివారం. వారు ఇశ్రాయేలులలో పరాక్రమశాలులు, వారందరూ ఖడ్గదారులు, యుద్ధ వీరులు. రాత్రి భయము చేత వారు ఖడ్గము ధరించి వచ్చు. చేతులెత్తి ప్రభువునకు స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను దేనితో పోల్చాలి? సొలొమోను పల్లకిని మోయిచున్న వారితో. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పొచ్చు కదా, సొలొమోను పల్లకిని మోయిచున్నటువంటి యోధులు పరివారము 60 మంది ఉన్నారు. చూడండి, సొలొమోను రాజుకు పోల్చబడుతున్నాడు. ఒక పల్లకి మోయబడుతున్నాడు. రాజు గారి పల్లకిలో కూర్చున్నారు. 60 మంది మరాఠ్యులు మోయిచున్నారు. రాజు ఉన్నాడు గనుక కూర్చున్నాడు, రాసుకుంటున్నాడు, పడుకున్నాడు. మన భుజముల మీద రాజు ఉన్నంతసేపు సౌకర్యంగా ఉండాలని ఈ 60 మంది చక్కగా ఆయన్ని మోసుకెళ్తున్నారట. వీళ్ళందరట పరాక్రమశాలలో, వీళ్ళందరట
యుద్ధ వీరులు వీరందరట ఖడ్గధారులు. చిత్రం చెప్పన, రాత్రి భయము చేత వారు ఖడ్గములు ధరించారట. వారి 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 ఏమి మాట ఇది? వారందరూ శూరులు, వీరులు, బలవంతులు, యుద్ధ వీరులు అన్ని ఇన్ని మాటలు చెప్పారు, పరాక్రమశాలులు అని. ఇప్పుడు ఏం చేస్తారంట? రాత్రి భయము చేత. ఏమన్నాయ్? బలాఢ్యులే, పరాక్రమశాలులే, యుద్ధ వీరులే. కానీ అలాగే రాత్రి భయం ఉంది. ఎందుకని? చీకట్లో శత్రువు ఎటు నుంచి వస్తాడు? ఎదురుగా వస్తే లెక్క వేరు. దొంగ దెబ్బతీస్తాడు శత్రువు, చీకట్లో దాగి ఉంటాడు. దొంగ చోటగా చెట్ల చోటున దాకి ఈ పల్లకిని మోయిచున్న వీరుల వీపులో పొడుస్తాడేమో, బల్లెముతో కాళ్ళు నరుకుతాడేమో, ఖడ్గముతో. వాడు చీకట్లో దాగుంటాడు, ఎదురుగుండా రాడు. యథార్థవంతుడు కాదు, దుష్టుడు, నాశన పాత్రుడు. అందుకని ఏం చేస్తున్నారు తెలుసా? ఎందుకైనా మంచిది రాత్రి చీకటి, శోధన ఎటు నుంచి వస్తుందో, శ్రమ ఎటు నుంచి వస్తుందో మనకు తెలియదు. అందుకని రాత్రి భయము చేత ఖడ్గము పట్టుకొని ఉన్నారంట. స్తోత్రం చెప్పండి. వాళ్ళేమో వీరులు, వాళ్ళకేమో రాత్రి భయం. నేను టైటిల్ పెట్టి రాశా, వీరుల భయం అని. భయం లేనోడే వీరుడు కదరా. ఇక్కడ వీరులు భయపడటం ఏమిటి? బలమున్నది కానీ శత్రువు యథార్థపరుడు కాదు. వాడు యథార్థం గుర్తించాడు. ఆమ్నే సామ్నే ఆకే దేఖలేంగా భయ్ అనే మేటలాడి దగ్గర లేదు. దొంగ దెబ్బ తీస్తాడాడు, చాటుమాటు కొంటాడు, ఎరుగని రీతిగా వచ్చి పడిపోద్ది శోధన. నువ్వంతా మంచిగానే అనుకుంటున్నావు, వాడు దాక్కుని ఉంటాడు, మోటుగండ్రగా ఉంటాడు, నక్కి ఉంటాడు, గుట్ట నక్కగా ఉంటాడు. అందుకని ఏం చేయాలంట? ఎప్పుడు ఖడ్గమును ధరించి ఉండాలి. పౌలు గారు పిరికోడా సేవలో? శ్రమలకు భయపడ్డా? శోధనలకు భయపడ్డా? కానీ ఏం చేశాడు? ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుని అయిపోతానేమోనని నా శరీరం నలగొట్టుకుంటున్నానన్నాడు. ఒకవేళ నేను మీకు వాక్యం చెప్పాను కానీ క్రీస్తు అనుగ్రహించిన సరళత నుండి సర్పము ఎవరినైనా పడగొట్టిద్దేమో అని భయపడుతున్నాను అంటాడు. మీ గురించి పడిన కష్టం వ్యర్థమైపోతేమో అని భయపడుతున్నాను అంటాడు. పిరుకోడు కాదు, కొన్ని అవసరమైన భయాలు ఉన్నాయి. శత్రువు పడగొడతాడేమో, సంఘాన్ని బలహీనపరుస్తాడేమో, అబద్ధ బోధలకు లాగుతాడేమో, మొదటి మూల పాఠాల్లో ఆచారాలు, సాంప్రదాయాలు, పండుగలు ఇందులో ఉండిపోతారేమో అనే ఒక భయం. రాత్రి భయం లేదా? బలాఢ్యుడివా? శ్రమ శోధన వచ్చే అవకాశం ఉందనే భయం. నువ్వెంత ఎదిగినా, ఎంత బలవంతుడైనా శత్రువు మంచోడు కాదు, దుష్టుడు, తొంగోడు. కడుపులో భయం కలిగి మెలగవగలిగి భక్తి చేయాలా? చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సంఘమా నిన్ను దేనితో పోల్చాలి? రాత్రి భయము చేత ఖడ్గదారులై సంచరించిన వీరునితో నిన్ను పోల్చాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సంతోషంగా స్తోత్రాలు చెప్పండి గట్టిగా. మరొక మాట 4వ అధ్యాయం చెప్తాను చూడండి పిల్లారు. 4వ అధ్యాయం 12వ వచనం. నా సహోదరి, నా ప్రాణేశ్వరి, మూయబడిన ఉద్యానం, స్తోత్రం, వేయబడిన జలకూపం. సంఘమును దేనితో పోల్చాలి? ఒక ఉద్యానవనం. గట్టిగా చెప్పండి, 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 చెప్పండి. సంఘం ఒక ఉద్యానవనం, దేవుని తోట. ఆమేన్. సకల ఫల వృక్షములు కలిగిన అద్భుతమైన తోట. దేవునికి స్తోత్రం చెప్పండి. నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేంచేయునుగాక, అతడు తనకి ఇష్టమైన ఫలమును భుజించునుగాక అని చెప్పాడే. అలాంటి ఫలభరితమైన తోట వలె సంఘం ఉండాలి. ఎండిపోయిన మోడు వలె ఉండకూడదు. పొద్దున వికసించి సాయంత్రానికి మాడిపోయే ఇంటి మీది గిడ్డివిలి ఉండకూడదు. అది సకల ఫల వృక్షముల ఉద్యానవనములాగా ఉండాల. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి, చెప్పండి గట్టిగా. పరమగీతములో సంఘం ఎలా పోల్చబడిందో విస్తృతముగా కాదు కానీ 2-3 మూటలు జ్ఞాపకం. 1 ఫరో రథాశ్వములతో పోల్చాడు. 2 బండ సందులు ఎగిరే పౌలతో పోల్చాడు. 3 రాత్రి భయము చేత ఖడ్గదారులై సంచరిస్తున్న వీరులతో పోల్చాడు. 4 సకల ఫల వృక్షములు కలిగిన అందమైన ఉద్యానవనముతో పోల్చాడు. సంఘం ఎలా పోల్చబడింది?
5వ మాట మీరు చూస్తే 6వ అధ్యాయం 10వ వచనం. సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంత అందము గలదై, సూర్యుని అంత స్వచ్ఛమును కలలును గలదై, యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వ్యూహిత సైన్య సమభీకర రూపిణిగా సంఘం పిలువబడుతోంది. బాగా ఈ మాటలు వింటున్నారా? దేవుని సంఘమా, దేవుని ప్రజలారా, వ్యూహిత సైన్యముగా ఈ సంఘం ఇక్కడ చెప్పబడుతోంది. ఎలా ఉందిట ఈ సంఘం అంట? చాలా చక్కని అద్భుతమైన విచిత్రమైన పోలిక. ఏమండి? చంద్రబింబం అంత అందం, సూర్యుని అంత స్వచ్ఛం. అయితే సూర్యులాగున్నావా, చంద్రులాగున్నావా? సూర్యుని వలెను చంద్రుని వలెను, ఇది ఎలా సాధ్యమండి? ఒక వ్యక్తి చంద్రుని వలె చల్లని వాడై ఉండాలి, లేదా సూర్యుని వలె మండుతున్న వాడై ఉండాలి. సూర్యుని వలెను చంద్రుని వలెను ఉండడం ఎలాగండి? దేవుని వాక్యం తేటగా తెలియజేస్తున్న మాట వినండి, శ్రద్ధగా గమనించి ప్రయత్నం చేయండి. ఏమని చెబుతున్నాడు అక్కడ? ఏమని చెబుతున్నాడు అక్కడ? సూర్యుని అంత తీక్షణమైన వేడి, వెలుగు, ప్రకాశం పంటాయి. సింపుల్, బాగా వినండి. సాతాను సంఘమును చూసినప్పుడు సాతానుకి సంఘం ఎలా కనపడాలి? సూర్యుని వలె పగపగ మండిపోతూ కన్నెత్తి చూసే ధైర్యం కూడా చెయ్యలేనంత తీక్షణముగా సంఘం ఉండాలి. అదే సంఘమును దేవుడు చూస్తే చల్లని చందమామలాగా కనపడాలా. విచిత్రం ఏంటి తెలుసా? ఒకడు సైతానికే మంచి కూల్గా చల్లగా కనపడుతున్నాడు. ఆ డేంజరస్ వేలోడు. సాతాను శత్రువుని వైపు చూసినట్లు కనపడాలా. బగబగ మండిపోతున్న కన్నెత్తి చూసే ధైర్యం చేయలేని అగ్ని సహితమైన ప్రభావం కలిగిన ఒక అగ్ని కొలవలాగా ఉండాలి. అదే ప్రియుడు ప్రభు నిన్ను చూస్తే చల్లగా ప్రశాంతంగా ఆహా అనిపించేట్టుగా ఉండాలి. ఏకకాలములో మనము ఈ భిన్న విభిన్న అద్భుత ఆత్మీయ సౌందర్యమును కలిగి ఉండాలా. వ్యూహిత సైన్య సమభీకర రూపిణి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చెప్పాలి మంచిగా. 7వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే, 7వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే, నీ కందరము దంతగోపుర రూపము, నీ మీకు దగ్గరలో బ్రహ్మలింగం చెరువు మహాప్రసిద్ధి కదా. నీ 2 కన్నులు నీళ్లతో నిండి ఉన్న 2 చెరువులతో సమానం అంటున్నాడు. అబ్బా, ఏమి పోలిక సంఘానికి ఇది! ఇప్పుడు కన్నీరు ఉబుకుతున్నట్లుగా కన్నీటి నిండా నీళ్లు కలిగిన ఒక అనుభవం. ఆత్మతో నింపబడిన వారే పాడుతున్న కన్నీళ్లతో ఆరాధన చేయటమే, మాట్లాడుతున్న కన్నీళ్లతో మాట్లాడటమే. కన్నీటి అనుభవాల్లో మునిగి తేలుతున్న సంఘం ఉండాలి. మొదటి జామున కన్నీరు కార్చే అనుభవం, తల జలమయముగా మారిపోయిన అనుభవం, నది ప్రవాహములే కన్నీరు పారనిచ్చే అనుభవం. నీ 2 కళ్ళు 2 చెరువులతో సమానమమ్మా. ఇంట్లో ఎవరైనా చనిపోతే తప్ప అంత దుఃఖం రాదు మనకి. ఆత్మలు నశించిపోతుంటే, ఆత్మలు చల్లారిపోతుంటే, దేవుని సంఘం యొక్క ప్రభ తగ్గుతుంటే, ఒకనాటి అలనాటి మహిమ సంఘములో కనబడకపోతే నీ గుండె చెరువైపోవాలి, కన్నీటి మయమైపోవాలి, ప్రార్థన చేయగలగాలి. అలాంటి కన్నీటి అనుభవములో కలిగిన వారే ఎత్తబడిన సంఘమని. 2 కన్నులు 2 చెరువులతో సమానమన్నట్లుగా ఆత్మీయ జీవితంలో కన్నీటి అనుభవం ఉండాలని తెలియపరచబడుతున్నది. 8వ అధ్యాయాన్ని మీరు చూడగలిగితే, దేవుని సంఘమా శ్రద్ధగా వినండి. 8వ అధ్యాయాన్ని చూడగలిగితే ఈ మాట అక్కడ వ్రాయబడి ఉన్నది. 8, 9 వచనములు చూడండి. మాకు ఒక చిన్న చెల్లి మనకు తెలియజేస్తున్న ఉపదేశాన్ని గమనించండి. దేవుని వాక్యం తెలియపరుస్తోంది. దానికి ఇంకా వయసు రాలేదండి, ఇంకా చిన్నతనమే. పెండ్లి వయసు వస్తే ఎలా అవుతుంది తెలుసా? అదొక ప్రాకారం వంటిది అయిపోతుంది. అంటే ఇదిగో ప్రాకారం, లోపలి సంపద కాపాడుకోవటం, బయటి చెత్త రాకుండా చూసుకోవటం ప్రాకార్యముకు ఉద్దేశం. సంఘములో ఎదిగిన బిడ్డలుంటే, రాకడ విశ్వాసులుంటే ఎలా ఉండాలి తెలిసినా?
లోకములోని చెత్త లౌకిక పద్ధతులు సంఘములోనికి రాకుండా అడ్డుపడగలిగిన ప్రాకారంగా ఉండాలి. ఆమేన్. సంఘం యొక్క సంపద ఆత్మలు మళ్ళీ చల్లారి లోకంలోకి వెళ్ళిపోకుండా అడ్డుపడగలిగిన వారుగా ఉండాలి. ఇశ్రాయేలు సుమారు 20-30 లక్షల మంది జనం, మేము మరలా ఐగుప్తుకి వెళ్ళిపోతాం, మాకు ఈ సావంత వద్దురా బాబు అని వెనక్కి తిరిగిపోతే యెహోషువ కాలేబులు అడ్డుపడి తమ బట్టలు చింపుకొని బూడిద పోసుకొని కన్నీరు కార్చి వారికి అడ్డుపడి 30 లక్షల మంది జనాన్ని మరలా వెనక్కి తిరిగారు. ఈ ఐగుప్తులోకి వెళ్లకుండా ఆపారంటే వారు ఎంతటి ప్రాకారముగా వాడబడ్డారో గమనించండి. దేవుని కోపం ప్రజల మీదకి రాకుండా మోషే అడ్డుపడి ఒక ప్రాకారం వలె ఉగ్రత నాపలేదా? ఎదిగిన సంఘం ఎలా ఉంటుంది? ఎత్తబడే సంఘం ఎలా ఉంటుంది? ఒక ప్రార్థనలో ఏకీవించండి. ఇది ప్రభు మనల్ని దర్శించే సమయం. అందరూ చక్కగా మోకరించి కళ్ళు మూసుకొని స్వరమెత్తి చేతులెత్తి యేసయ్యగా ఆగకుండా కొద్దిసేపు అలాగ స్తోత్రాలు చెప్పండి.